Beautiful, Mike, really is. Days, 21 days, 3 kg. 40 days, 6 kg. 30 days, 60 days, 10.5 kg. 17 kg, 25 days. 50 days, 9 kg. 9 days, 20 kg. 50 days, 50 days, 50 days, 9 kg. 21 days, 3 kg. 50 days, 9 kg. Great evening, everybody. My name is Madhavi. I'm a certified nutritionist and wellness coach in WOW community. Today, I am the host for this session. Now we have a session on kids nutrition, what every parent has to know. So further, today we have a wonderful speaker with us. She is none other than Dr. Shushma ma'am. So before I invite her, let me give a short intro about her. Dr. Shushma ma'am, she is a pharmacologist and certified dietitian in WOW community. She has done her research in pharmacology from Rajiv Gandhi University and diploma in nutrition and dietetics from AAFT. She has around 10 years of experience in health sector, transformed thousands of people suffering from metabolic disorders. Not only that, she also helped thousands of people to transform their lives in a healthy way. She helped globally. And personally, I feel so pleasure to host her today. So without any delay, let me welcome Dr. Shushma ma'am. Please welcome ma'am. Thanks for words, Madhavi. Yeah, hi everyone. మన హెల్త్ కన్నా మన కిడ్స్ హెల్త్ అంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము. బట్ నవే డేస్ కిడ్స్ ఈవెన్ 10-15 ఇయర్స్కి కిడ్స్ ఎల్డర్స్కి ఏవైతే డిజార్డర్స్ ఉంటాయో వాటిలోకి ఎంటర్ అయిపోతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? దానికి రీజన్ ఏంటి? అండ్ ఎస్పెషల్లీ ఇవాళ నేను కిడ్స్ ఇమ్యూనిటీ, గ్రోత్ ఇష్యూస్‌కి న్యూట్రిషన్ ఎలా యూజ్ అవుతుంది? అలానే ఆటిజం అండ్ ఏడీహెచ్‌డీ కిడ్స్ డే బై డే ఇంక్రీజ్ అవుతున్నారు. సో, వాళ్ళకి మనం న్యూట్రిషన్‌తో వాళ్ళకున్న సింప్టమ్స్‌ని ఎలా రిజాల్వ్ చేయొచ్చు? అలానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల చిన్న ఏజ్‌లోనే కిడ్స్ థైరాయిడ్ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్‌లోకి ఎంటర్ అవుతున్నారు. సో, ఇవన్నీ మనం న్యూట్రిషన్‌తో ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఎలా కరెక్ట్ చేయొచ్చు, రివర్స్ చేసి ఎలా మెయింటైన్ చేయొచ్చు అన్నది నేను డిస్కస్ చేస్తాను. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఆర్ యూ ఏబుల్ టు Yes, ma'am. Yeah, okay. Yeah, what are the benefits of eating healthy in kids? అంటే న్యూట్రిషన్ మనం పిల్లలకి మంచిగా ఇస్తే దానివల్ల వాళ్ళకి యూజెస్ ఏముంటాయి అంటే బ్రెయిన్ డెవలప్మెంట్. ఫస్ట్ థింగ్ కిడ్స్‌లో ఏదైనా దేనిలో అయినా వాళ్ళు ముందుకెళ్ళాలి అంటే కిడ్స్‌లో బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, బ్రెయిన్ డెవలప్మెంట్ కరెక్ట్‌గా జరగాలి అంటే చాలా మైక్రో అండ్ మాక్రో న్యూట్రియంట్స్ అనేవి వాళ్ళకి కరెక్ట్‌గా అందాలి. అలానే ఇమ్యూనిటీ. ఈ రోజుల్లో మనం కిడ్స్‌లో చూస్తే చిన్న పిల్లలు కూడా పఫ్స్, ఇన్‌హేలర్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. అలానే వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్రీక్వెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి గురవుతున్నారు. ఎందుకంటే అసలు ఇమ్యూనిటీ అన్నది ఉండట్లేదు. సో, కరెక్ట్ న్యూట్రిషన్ ఇస్తే వి కెన్ బూస్ట్ ఇమ్యూనిటీ ఇన్ దెమ్. అలానే డైజెస్టివ్ ఫంక్షన్స్, గట్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి. అంటే జంక్ ఫుడ్ తినడం వల్ల గట్ బ్యాక్టీరియా డిస్టర్బ్ అయ్యి గట్ బ్రెయిన్ సిండ్రోమ్ సరిగ్గా లేక డైజెస్టివ్ ఇష్యూస్ వస్తున్నాయి కిడ్స్‌కి. అలానే బోన్స్, విటమిన్ డి అసలు సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు ఎవరు. అండ్ అండ్ అంత టైం కూడా మనకి ఉండట్లేదు. సో, కిడ్స్‌లో విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీస్ వల్ల బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. చిన్న ఏజ్‌లోనే వాళ్ళకి బోన్ డెవలప్‌మెంట్ సరిగ్గా ఉండక జాయింట్ ఇష్యూస్ వస్తున్నాయి. అలానే హెల్తీ వెయిట్ మెయింటైన్ అవ్వట్లేదు. ఇప్పుడు కొంతమంది జంక్ ఫుడ్ బాగా తింటే కొంతమంది అసలు ఏది తినరు. అండర్ వెయిట్‌లో ఉండిపోతున్నారు. సో, అలాంటి కిడ్స్‌కి మనం న్యూట్రిషన్‌తో వాళ్ళని హెల్తీ వెయిట్‌లో ఎలా మెయింటైన్ చేయొచ్చు. అలానే మజిల్
అలానే స్కూల్లో వాళ్ళు అన్నిట్లో ఎక్సెల్ చేయాలి అంటే న్యూట్రిషన్ ప్లేస్ ఎ మేజర్ రోల్. స్కిన్ హెల్త్‌కి, టీత్ అండ్ ఐ హెల్త్‌కి న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే అసలు ఫస్ట్ మనం ఇమ్యూనిటీ అండ్ గ్రోత్ ఇష్యూస్‌కి న్యూట్రిషన్ ఎలా అన్నది చూద్దాం. ఇమ్యూనిటీ విషయానికొస్తే ఫస్ట్ థింగ్ అసలు కిడ్స్‌కి ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మదర్స్ హోమ్‌లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ మదర్ ఫుడ్ ఎంత బాగా తీసుకుంటే, ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటే బేబీ డెవలప్‌మెంట్ అన్నది అంత బావుంటుంది. లోపల బేబీ కరెక్ట్‌గా డెవలప్ అయ్యి బయటికొస్తేనే లైఫ్ లాంగ్ వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతారు. మదర్‌లో ఉన్న పాజిటివ్ బాక్టీరియా అంతా కిడ్స్‌కి వెళ్తాయి. అలానే వన్స్ మదర్ డెలివరీ అయిన తరువాత ఫస్ట్ వ్యాక్సిన్ ఏంటి అంటే మనం ఎక్స్టర్నల్ వ్యాక్సిన్స్ ఇవ్వక్కర్లేదు. ఫస్ట్ వ్యాక్సిన్ ఈజ్ మదర్స్ మిల్క్. మదర్స్ మిల్క్‌లో చాలా వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ బేబీకి ఏదైతే కావాలో అన్నీ ఉంటాయి. అలానే 800 స్ట్రెయిన్స్ ఆఫ్ బాక్టీరియా మదర్స్ మిల్క్‌లో ఉంటాయన్నమాట. సో, పాజిటివ్ బాక్టీరియా అంతా బేబీకి వెళ్తేనే బేబీ గట్ అన్నది హెల్తీగా ఉంటుంది. అలానే దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాంటీబాడీస్ ఇన్ మదర్స్ మిల్క్. మనం ఎక్స్టర్నల్ వ్యాక్సిన్స్ ఎన్నో ఇస్తూ ఉంటాం. కానీ మదర్స్ మిల్క్ అన్నది సఫిషియెంట్‌గా ఇవ్వలేకపోతున్నాం కిడ్స్‌కి చాలా మంది. సో, మదర్స్ మిల్క్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అండ్ మీకు ఆశ్చర్యం కలిగించొచ్చు. కానీ ట్రూత్ ఏంటి అంటే ఒక మదర్ మిల్క్ ఆ బేబీ కండిషన్ ఎలా ఉందో, బేబీకి ఎంతైతే ప్రోటీన్ కావాలో, బేబీకి ఎలాంటి పాజిటివ్ బాక్టీరియా కావాలో అలాంటి అంత కాంపోజిషన్‌తోనే మదర్స్ మిల్క్ అన్నది జనరేట్ అవుతుంది. సో, మదర్స్ మిల్క్ ఈజ్ స్పెసిఫిక్ ఫర్ దట్ బేబీ అన్నమాట. ఒక మదర్ మిల్క్ ఇంకో బేబీకి సెట్ అవ్వదు. సో, డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నవి చాలా ఉంటాయి మదర్స్ మిల్క్‌లో. సో, బేబీకి ఆ ఎంజైమ్స్ వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ ఆ ఎంజైమ్స్ యాక్టివ్‌గా ఉంటే బేబీ డైజెషన్ అన్నది బావుంటుంది. అండ్ మెనీ స్టెమ్ సెల్స్ అన్నవి ఉంటాయి. సో, బేబీ గ్రోత్‌కి, ఇమ్యూనిటీకి మదర్స్ మిల్క్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అండ్ మదర్స్ మిల్క్‌లో కూడా 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ కొలెస్ట్రాల్ అండ్ ట్రాన్సిషనల్ మిల్క్ అండ్ మెచ్యూర్ మిల్క్. ఫస్ట్ 1-4 డేస్ మదర్ నుంచి ఏ మిల్క్ అయితే వస్తుందో దాన్ని కొలెస్ట్రమ్ అంటాం. ఇది లిక్విడ్ గోల్డ్ లాగా. ఇది పిల్లలకి పట్టించలేకపోయాము అంటే, మనం ఇంకా పిల్లలకి ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చినా, ఏమిచ్చినా వేస్ట్. సో, అది ఎప్పుడు ఇవ్వాలి అంటే, నార్మల్ డెలివరీ అయితే బేబీ పుట్టిన 30 మినిట్స్ లోపు, అలానే ఒకవేళ సి సెక్షన్ డెలివరీ అయితే మినిమమ్ 4 అవర్స్ లోపు బేబీకి ఆ కొలెస్ట్రామ్ అన్నది అందాలన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, వన్స్ కొలెస్ట్రామ్ తీసుకున్న బేబీస్‌కి, కొలెస్ట్రామ్ తీసుకోని బేబీస్‌కి కంపేర్ చేస్తే, తీసుకోని వాళ్ళు 14 టైమ్స్ మోర్ లైక్లీ టు డై ఫ్రమ్ డయేరియా థాన్ ద కిడ్స్ హూ హావ్ టేకెన్ కొలెస్ట్రామ్. అలానే వాళ్ళకి రెస్పిరేటరీ డిసీజెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలానే 2.5 టైమ్స్ లెస్ లైక్లీ టు డై ఫ్రమ్ అదర్ ఇన్ఫెక్షన్స్. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ఇన్ఫెక్షన్స్ నుంచి 2.5 టైమ్స్ ఎక్కువ ప్రివెంట్ అవ్వబడతారు. అది ఎకనామికల్. మనం దానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్ ఈస్ వెరీ స్వీటెస్ట్ మిల్క్. ప్రోటీన్స్ ఉంటాయి, పాజిటివ్ బాక్టీరియా ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి. సో, తేలికగా మనకి దొరికే ఆ కొలెస్ట్రామ్‌ని మనం పిల్లలకి ఖచ్చితంగా పట్టించాలి. నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకవేళ అన్‌ఫార్చునేట్‌లీ డెలివరీ తర్వాత మదర్ ఏదన్నా కండిషన్‌లో ఉండి బేబీకి దూరంగా ఉండాల్సొస్తే, కొంతమంది మదర్స్‌కి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 7థ్ మంత్‌లోనే ఆ కొలెస్ట్రామ్ అన్నది బ్రెస్ట్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. అది స్టోర్ చేసుకొని కూడా బేబీ పుట్టిన తర్వాత ఆ కొలెస్ట్రామ్‌ని ఇవ్వచ్చు. సరే, బేబీకి మదర్స్ మిల్క్ ఒక 4-6 మంత్స్ వరకు ఇచ్చాము. అప్పుడు మదర్స్ మిల్క్ ఇస్తున్నారు. మదర్ మంచిగా హెల్తీగా న్యూట్రిషన్ తీసుకుంటూ ఇస్తే ఆ బేబీ హెల్త్ అన్నది బావుంటుంది. బేబీ గట్‌లో పాజిటివ్ బాక్టీరియా, ఎంజైమ్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే మనం వీనింగ్ స్టార్ట్ చేస్తామో, వీనింగ్ మీన్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ఫుడ్ టు ద బేబీ అన్నమాట. ఆ వీనింగ్ చేసే టైంలో మనం జాగ్రత్తగా స్టార్ట్ చేయాలి. ఏ ఫుడ్ అయితే ఇవ్వాలో అదే ఇవ్వాలి. కొంతమంది తెలియక జస్ట్ ఏదో స్వీట్స్, పునుగులు చిన్నవి అట్లా పెట్టేస్తూ ఉంటారు పిల్లలకి. అలా చేయకూడదు. మనం ఫస్ట్ టైమ్ ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు పిల్లలకి ఫ్రూట్స్ అంటే ఇప్పుడు యాపిల్ డబుల్ బాయిల్ చేసి, స్మాష్ చేసి ఆ యాపిల్ ఇవ్వచ్చు. స్వీట్ పొటాటో స్మాష్ చేసి ఇవ్వచ్చు. పిల్లలకి ఫస్ట్ ఇచ్చే ఫుడ్ కూడా స్వీట్ తక్కువ ఉన్న ఫుడ్‌ని ఇంట్రొడ్యూస్ చేయాలి మనం. ఇంట్రొడ్యూస్ చేయడమే స్వీట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్‌ని మనం ఇచ్చేసామంటే, ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు తక్కువ స్వీట్స్ ఉన్న ఫుడ్‌ని తినడానికి ఇష్టపడరు. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసే ఫుడ్ పిల్లలు జీవితాంతం ఇష్టపడతారనమాట. సో, వాళ్ళకి ఫ్రూట్స్ అండ్ బాయిల్డ్ వెజిటబుల్స్ బాగా స్మాష్ చేసి ఇవ్వడం. అలానే
పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు కదా! రైస్, పప్పు బాగా గ్రైండ్ చేసేసి దాన్ని కుక్కర్‌లో వెజిటబుల్స్ ఏసి బాయిల్ చేసి స్మాష్ చేసి అవి ఇవ్వడం. అలా కొంచెం ఘీ ఎక్కువ పట్టించడం. విటమిన్ ఏ పిల్లలకి ఖచ్చితంగా కావాలి. సో, ఘీ ఏసి పెట్టడం. ఇలా పిల్లలకి హనీ మాత్రం ఇవ్వకూడదు. స్వీట్‌గా ఉండేవి ఏవి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయకూడదు. అండ్ అన్నప్రాసనలో కూడా జస్ట్ మనం పొంగల్ ఇట్లా టచ్ చేయాలి. అంతేకాని స్పూన్స్ పెట్టేస్తూ ఉంటారు కొంతమంది. అక్కడ ఎప్పుడైతే పెడతారో అక్కడి నుంచి రెస్పిరేటరీ డిజార్డర్స్ అన్నవి స్టార్ట్ అవ్వడం మొదలుపెడతాయన్నమాట. కాబట్టి ఫస్ట్ పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేసే ఫుడ్ అన్నది జాగ్రత్తగా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. 4-6 మంత్స్ వరకు పిల్లలు మదర్స్ మిల్క్ తీసుకుంటారు. అయితే సిక్స్త్ మంత్ నుంచి ఏంటంటే పిల్లలకి ఐరన్, కాల్షియం, వైటమిన్స్ అన్నవి కొంచెం ఎక్కువ కావాల్సొస్తాయి. కాబట్టి మదర్స్ మిల్క్ వాళ్ళకి సరిపోదు. అప్పుడు మనం వాళ్ళకి సీరియల్స్, పల్సెస్, మిల్క్ అలానే కొంచెం సోక్ చేసి జెర్మినేట్ చేసిన పల్సెస్, కొన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ బాగా స్మాష్ చేసి ఇవ్వడం. అలానే కొంచెం సిక్స్త్, సెవెంత్ మంత్ తర్వాత పిల్లలకి హార్డ్ ఫుడ్స్ అన్నవి ఇంట్రొడ్యూస్ చేయడం అన్నది జరుగుతుంది. అయితే పిల్లలకి సాఫ్ట్ ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఎలా ఇవ్వచ్చు అంటే, మనం ఇప్పుడు డైరెక్ట్‌గా నాన్ వెజ్ పెట్టకూడదు. ఏదైతే మీట్, ఫిష్, చికెన్ ఉంటుందో వాటిని బాయిల్ చేసి ఆ వాటర్ ఇవ్వచ్చు. అలానే కొన్ని వెజిటబుల్స్ బాగా బాయిల్ చేసి స్మాష్ చేసి అది జస్ట్ 1 టీ స్పూన్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయాలి. స్లోగా పెంచుకుంటూ ఎళ్ళాలి. అండ్ ఒక వీక్ ఒక ఫ్రూట్, ఒక వెజిటబుల్. ఆ నెక్స్ట్ వీక్ ఇంకొక ఫ్రూట్ అలా స్లోగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ రావాలి. వాళ్ళు దేనికైనా అలర్జిక్‌గా ఉన్నారు అంటే దాన్ని స్టాప్ చేసి ఇంకోటి ట్రై చేయాలి. ఇమ్యూనిటీ గ్రోత్‌లో న్యూట్రిషన్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఎవరికైతే ప్రాపర్ న్యూట్రిషన్ అందదో, వాళ్ళకి ఫ్రీక్వెంట్ కోల్డ్ అండ్ కఫ్స్ చూస్తూ ఉంటాం. ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. అండర్ వెయిట్‌లో ఉంటారు. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల హెయిర్ లాస్ ఉంటుంది. అలానే ఏదైనా దెబ్బ తగిలిందంటే వాళ్ళకి తొందరగా మానదు. ఇక్కడ మీరు చూడొచ్చు పర్ డే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్ అన్నవి పిల్లలకి ఏ ఏజ్ వాళ్ళకి ఎంత కావాలి అన్నది. ఫర్ సపోజ్ మీరిక్కడ చూస్తే కాల్షియం మీరు చూస్తే కిడ్స్‌కి అట్‌లీస్ట్ 200-1300 మధ్యలో మనకి కాల్షియం ఇంటేక్ అన్నది కావాల్సొస్తుందనమాట. మనం అంత ఇస్తున్నామా? అన్నది చెక్ చేసుకోవాలి. అలానే ఐరన్ కూడా చాలా ఎసెన్షియల్. సో, ఆహ్, ఇవన్నీ ప్రాపర్‌గా అందాలి. అవన్నీ ప్రాపర్‌గా అందాలి అంటే మనం ప్లేటింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. మనకేది ఎంత ఇవ్వాలో తెలీదు. ఒకవేళ అవన్నీ పిల్లలు తినట్లేదు, వాళ్ళకన్నీ అందట్లేదు అంటే డైరెక్ట్ ఫుడ్ నుంచి వాటిని తీసి పిల్లల కోసం ప్రిపేర్ చేసిన ఫైటో న్యూట్రియంట్స్ న్యూట్రాసిటికల్ ఫార్మ్‌లో ఉంటాయి. మీరు అవి రీప్లేస్ చేయొచ్చు. మాక్సిమం ఫుడ్ నుంచి ఇవ్వడానికే ట్రై చేసి ఒకవేళ పిల్లలు తీసుకోవట్లేదు, ఇవన్నీ అందట్లేదు, వాళ్ళు సిక్ అవుతున్నారు అంటే మనం ఫిల్లింగ్ అన్నది ఇవ్వచ్చు. న్యూట్రిషనల్ డిజార్డర్స్ ఏముంటాయి పిల్లల్లో అంటే ఒబేసిటీ. తిని లావయ్యేది ఒకటి అయితే, తినక బాడీలో వాటరొచ్చి ఒబేసిటీ వచ్చేది కూడా ఇంకొకటుంటుందనమాట పిల్లల్లో. అలానే అన్నీ కరెక్ట్‌గా అందక మాల్ న్యూట్రిషన్, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల మాల్ న్యూట్రిషన్‌లోకెళ్ళిపోతారు. ఐరన్ డెఫిషియన్సీస్ వల్ల ఎనీమియా బ్లడ్ తక్కువయిపోతుంది. అలానే హ్మ్, డి విటమిన్, బి12 డెఫిషియన్సీస్ వల్ల వాళ్ళకి బ్రెయిన్ డెవలప్‌మెంట్ అన్నది సరిగ్గా జరగదు. అండ్ హై క్యాలరీ జంక్ ఫుడ్ తినడం వల్ల మాల్ న్యూట్రిషన్ బాడీలో మనం మంచి ఫుడ్ తిన్నా కూడా అబ్జార్ప్షన్ ఉండదు. అలాగే ఈటింగ్ డిజార్డర్ అంటే మనకేదైనా డెఫిషియన్సీ కొంతమంది మీరు చూస్తే ఎక్కువ బియ్యం తింటూ ఉంటారు. చాక్ పీసులు తినే అలవాటు ఉంటుంది. ఎందుకు వాళ్ళు తింటారు అంటే వాళ్ళు కావాలని తినరు. వాళ్ళ బాడీలో ఏదో డెఫిషియన్సీ ఉంటది కాబట్టి వాళ్ళకి అది తినాలి అన్న క్రేవింగ్ వస్తుందనమాట. సో, పిల్లల బాడీలో ఏదైనా ప్రోటీన్ డెఫిషియన్సీ, వైటమిన్, మినరల్ డెఫిషియన్సీస్ ఉంటే వాళ్ళకి ఎప్పుడు తింటూనే ఉండాలనిపిస్తుందనమాట. బులివియా నెర్వోసా ఇలాంటి డెఫిషియన్సీ సింప్టమ్స్ అన్నీ చూస్తాం. అయితే అసలు పిల్లలు తినకపోవడానికి కారణాలేంటి? బ్యారియర్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం 0-12 మంత్స్ వరకు మదర్స్ మిల్క్ ఇస్తాం. మదర్స్‌కి బ్రెస్ట్ మిల్క్ సరిగ్గా ఉండకపోయినా, అలానే బేబీకి ఫీడింగ్ ఇవ్వలేక బాటిల్ మిల్క్ ఇచ్చేసినా, అలానే 1-3 ఇయర్స్ పిల్లలకైతే పర్ డే అట్‌లీస్ట్ 1000 క్యాలరీస్ వెళ్ళాలి. అంత ఎళ్ళాలి అని తెలియక అంత ఇవ్వకపోయినా, అలానే వాళ్ళకి ఆకలుండదు. 1-3 ఇయర్స్ పిల్లల్లో వాళ్ళకి మదర్ నుంచి మిల్క్ నుంచి డైజెస్టివ్ ఎంజైమ్స్ కరెక్ట్‌గా రాకపోయినా, ఫుడ్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి కరెక్ట్ ఫుడ్ ఇవ్వకపోయినా, వాళ్ళలో డైజెస్టివ్ ఎంజైమ్స్ సరిగ్గా డెవలప్ అవ్వవు. అలాంటి టైంలో కూడా వాళ్ళకి ఆకలుండదు, తినరు అండ్ వాళ్ళకి క్యాలరీ ఇంటేక్ అందదు. దానివల్ల డెఫిషియన్సీస్‌లోకెళ్ళిపోతారు. అలానే ప్రీ స్కూల్‌కెళ్ళే కిడ్స్ చూస్తే ఏదో ఇంట్లో ఉన్న వాళ్ళతో వాళ్ళు ఏది పెడితే అది తినేస్తారు. వాళ్ళకి ఏం తినాలి, ఎంత ఆకలేస్తుంది, ఏదో ఏం తెలీదు. అలాగే మనం కొంచెం గ్రేడ్ 5
12 ఇయర్స్ కిడ్స్‌ని చూస్తే వన్స్ వాళ్ళు 5థ్ క్లాస్ తర్వాత ఇప్పుడు స్కూల్స్‌లో అన్నిట్లో క్యాంటీన్స్ ఉంటున్నాయి. మీరు ఒక క్యాంటీన్‌కెళ్ళి చూస్తే అక్కడ ఉండేదంతా కూల్ డ్రింక్స్, చిప్స్. సో, జంక్ ఫుడ్ తీసుకోవడం అన్నది ఏదైతే ప్యాకెటెడ్ ఫుడ్ ఉంటుందో, ఆ ప్యాకెట్ ఫుడ్ లోపలికెళ్ళింది అంటే లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ షుగర్స్, సాల్ట్స్ అన్నీ లోపలికెళ్ళిపోతాయి. గట్లో ఉన్న పాజిటివ్ బాక్టీరియా అంతా పోతుంది. దానివల్ల వాళ్ళకి అన్ని ఇష్యూస్ ఒస్తాయి. కిడ్స్ ఇమ్యూనిటీకి మెయిన్‌గా కావాల్సినవి ఏంటి అంటే వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ డి, వైటమిన్ ఇ అండ్ వైటమిన్ సి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ మనం అందుతున్నాయా లేదా? అందిస్తున్నామా లేదా? వైటమిన్ ఏ సోర్సెస్ ఏంటి అంటే పపాయ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అలానే గుడ్ ఫ్యాట్స్, ఘీ ఇలాంటివి. వైటమిన్ బి అంటే గ్రెయిన్స్, నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఎగ్స్ ఇలాంటివి. అలానే వైటమిన్ డి సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వాలి. లేదు అంటే ఫిష్, మష్రూమ్స్ ఇవి తీసుకున్నా కూడా వైటమిన్ డి సరిపోదు. ఆ ఏజ్‌లో కిడ్స్‌కి చాలా వైటమిన్ డి కావాలి. అలాంటప్పుడు సప్లిమెంటేషన్ ఈస్ మస్ట్. వైటమిన్ ఇ ఉన్న సోర్సెస్ అవకాడో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అలాంటివి. ఇవన్నీ వైటమిన్ సి అన్నది చాలా ఇంపార్టెంట్. బాడీలో ఇన్‌ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది. వాళ్ళు ఎంత జంక్ ఫుడ్ తింటే బాడీలో అంత ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతూ ఉంటుంది. అది తగ్గాలి అంటే ఆపోజిట్‌గా మనం వైటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్స్ ఇస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు అందరూ డైటీషియన్స్ కాదు, న్యూట్రిషనిస్ట్ కాదు. ఇది ఇంత ఇవ్వాలి అని అందరికీ తెలీదు. కాబట్టి కామన్‌గా మనం అసలు పిల్లలకి ఎంత ఇవ్వాలి అంటే, ఒక ప్లేట్ తీసుకుంటే దానిలో 50% ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఒక 1/4 దానిలో 25% హోల్ గ్రెయిన్స్ ఉండేలాగా చూసుకోవాలి. అలానే ఇంకొక 40% అలా హెల్తీ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలనమాట. అలానే వాళ్ళని యాక్టివ్‌గా ఉంచడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి. కానీ పిల్లలందరూ మీరు ప్లేట్‌లో హాఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ పెట్టిస్తే తింటారా? తినరు. అయితే అది ఎలా ఇవ్వాలో అలా ఇవ్వాలి. వెజిటబుల్స్ తినలేదనుకోండి, మీరు దోస బ్యాటర్‌లోనే వెజిటబుల్స్ ఏసి ఇవ్వండి. ఇప్పుడు దోసలు తినలేదనుకోండి, దోసని ఏదో ఒక ఏ, బీ, సి ఫార్మ్‌లోనో ఏదో ఒక వాళ్ళ నేమ్ లాగానో దోస వేసి, దాని మీద గ్రేట్ చేసి, ఆ పిండిలో క్యారెట్, అలానే పన్నీర్ గ్రేట్ చేసి ఇవ్వడం. ఇలా ఏదో ఒక ఫార్మ్‌లో పిల్లలకి అందేలాగా చేయాలన్నమాట. ఫ్రూట్స్ తినలేదనుకోండి, స్మూతీస్ లాగా చేసి ఇవ్వచ్చు. సో, మనం ఎంత ప్రోటీన్, ఎన్ని విటమిన్స్ ఇచ్చినా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కదిలితేనే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా అవి బాడీకి అందుతుంది. కాబట్టి మూవ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కిడ్స్‌ని కనీసం గ్యాడ్జెట్స్ అన్ని పక్కన పెట్టించి అట్‌లీస్ట్ 1 అవర్ అయినా వర్కౌట్ చేయించడం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్ వాటర్ ఇంటేక్. తిన్నదంతా డైజెస్ట్ అయితే ఫిల్టర్ అయ్యి మళ్ళీ అది బయటికి రాకపోతే కష్టం. సో, వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రూట్స్ ఎవ్రీ మీల్‌లో ఫ్రూట్స్ ఒక సర్వింగ్, వెజిటబుల్స్, డైరీ, ప్రోటీన్ సోర్సెస్ ఇలాంటివన్నీ ఉండేలాగా చూస్తే పిల్లలకి అన్నీ అందుతాయి. అయితే అది గ్రోత్ అండ్ ఇమ్యూనిటీకి అవన్నీ కావాలి. ఇప్పుడు చూస్తే ఆటిజం అండ్ ఏడీహెచ్‌డి కిడ్స్ వాళ్ళకి బ్రెయిన్ డెవలప్‌మెంట్ అన్నది కరెక్ట్‌గా ఉండదు. కొంతమందికి ఎక్కువ బ్రెయిన్‌లో ఎక్కువ న్యూరో ట్రాన్స్‌మిటర్ రిలీజ్ ఉండి క్రాంకీగా ఉంటారు. కొంతమంది అస్సలు మాట్లాడరు, మూలకెళ్ళిపోతారు. కొంతమంది ఏదో ఎక్స్‌ప్రెస్ చేయాలో గూడా తెలీక వేరే సింప్టమ్స్ అన్నవి చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి న్యూట్రిషన్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే వాళ్ళకి మనం చాయిస్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్ట్‌గా ఒక ఆటిజం కిడ్‌కో, ఏడీహెచ్‌డీ ఉన్న మెంటల్‌గా అప్‌సెట్ ఉన్న కిడ్‌కి నువ్వెళ్లి ఇది ఇచ్చేసి ఇది తిను అంటే వాళ్ళు తినరు, ఇష్టపడరు. ఇంకా క్రాంకీ అయిపోతారు. మనం ఏం చేయాలి? వాళ్ళకి ఇంకా ఒక 2 తీసుకెళ్ళి నీకు ఇది కావాలా? ఇది కావాలా? చాయిస్ ఇవ్వడం అన్నది అలాంటి కిడ్స్‌కి చాలా ఇంపార్టెంట్. అలానే నేను ఇష్టపడకపోతే నాకిష్టపడని స్వేచ్ఛ ఉంది అన్నది వాళ్ళకి తెలియాలి. సో, వాళ్ళేదన్నా ఇష్టం లేదు అంటే దాన్ని మనం ఫోర్స్ చేయకుండా ఇంకొక విధంగా అర్థమయ్యేలాగా చెప్పాలి. అండ్ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఉన్నవి, ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ ఉన్నవి ఏవి ఆ కిడ్స్‌కి ఇవ్వకూడదనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బ్రెయిన్‌లో న్యూరో ట్రాన్స్‌మిటర్ రిలీజ్ అన్నది కరెక్ట్‌గా ఉండదు. వాళ్ళ హార్మోన్స్ అన్నవి కరెక్ట్‌గా ఉండవు కాబట్టి, మనం ఇవి ఇస్తే ఇంకా ఎగ్జాగరేట్ అయిపోతారు. వాళ్ళకంతా విటమిన్ బి6, మల్టీ విటమిన్స్, ఒమేగా, ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉండాలి. వాళ్ళ గట్ కరెక్ట్‌గా ఉంటే బ్రెయిన్ కరెక్ట్‌గా వర్క్ చేస్తది. కాబట్టి ఆటిజం, ఏడీహెచ్‌డీ ఉన్న కిడ్స్‌కి సప్లిమెంటేషన్ మల్టీవిటమిన్ అలానే బి విటమిన్స్, ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఈ సప్లిమెంటేషన్ దట్ టూ నేచురల్‌గా ఫుడ్ నుంచి తీసింది ఇచ్చినప్పుడు చాలా వండర్‌ఫుల్ రెస్పాన్స్ అన్నది అబ్జర్వ్ చేసాం.
అయితే అసలు మనం న్యూట్రిషన్ వాళ్ళకి ఇలా ఇవ్వాలి, ఈ కిడ్స్ ఇలా ఉన్నారు అని మనకెలా అర్థమవుతుంది అంటే, మనం వాళ్ళు గ్రో అయ్యే స్టేజ్‌లోనే అందరి పిల్లల్లాగే నా పాప పెరుగుతుందా? అందరిలాగే సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్‌క్రిటరీ సిస్టమ్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అబ్జర్వ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఆటిజం, ఏడీహెచ్‌డీ ఉన్న కిడ్స్ ఎవరి పిల్లల్లో ఉన్నవి వాళ్ళకి తెలీదు. బయట వాళ్ళు చెప్పినా వాళ్ళేదో కావాలని చెప్తున్నారనుకుంటారు. కానీ వాళ్ళకి అది ఒక 8, 9 ఇయర్స్ వచ్చాక ఏమీ చేయలేం. అప్పటికి వాళ్ళ గ్రోత్, డెవలప్‌మెంట్ అంతా తేడా పడిపోతుంది. సో, చిన్నప్పటి నుంచే మనం చిన్న చిన్న తేడాలను అబ్జర్వ్ చేసి, వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్, వాళ్ళకి కావాల్సిన థెరపీస్ ఇప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రోగ్రెస్ అనేది చాలా బావుంటుందనమాట. సో, వాళ్ళని అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు అన్నది మనం చూడాలి. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళకి ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా సపోర్ట్ ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే సెలెక్టివ్ ఈటింగ్. వాళ్ళల్లో ఏడీహెచ్‌డీ, ఆటిజం కిడ్స్‌లో ఉండేదేంటంటే సెలెక్టివ్ ఈటింగ్. ఏదో కొన్నే తింటారు. ఆ తిన్నది వాళ్ళకి లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తినేస్తూ ఉంటారు. దాన్ని మనం లిమిట్ చేయాలి అంటే వాళ్ళకి హార్మోన్ రిలీజ్ కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకోవాలనమాట. సో, ఒమేగా అన్నది చాలా హెల్ప్ చేస్తుంది అలాంటి కిడ్స్‌కి. వాళ్ళకి లైఫ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే న్యూట్రిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అలాంటి పిల్లల్లో అందరికీ అని చెప్పను. కొంతమంది ఆటిజం, ఏడీహెచ్‌డీ కిడ్స్‌లో గ్లూటెన్ సెన్సిటివ్ ఉంటారు. అంటే గ్లూటెన్ ఫుడ్స్ ఇస్తే వాళ్ళు హైపర్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఇంకొకటి క్యామెల్ మిల్క్ ఇస్తే ఆటిజం తగ్గుతుంది అన్నది ఇట్స్ రూమర్. అదేమీ జరగదు. పిల్లలకి నార్మల్ మిల్క్ పడితే ఇచ్చేయొచ్చు. లేదు వాళ్ళకేదైనా కేసిన్ సెన్సిటివ్, గ్లూటెన్ సెన్సిటివ్‌గా ఉన్నారు పిల్లలు అంటే ఆల్మండ్ మిల్క్ ఇవ్వచ్చు, సెసామే మిల్క్ ఇవ్వచ్చు, ఓట్స్ మిల్క్ ఇవ్వచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ ఏదో కొన్ని కంపెనీస్ వాళ్ళ ప్రమోషన్ కోసం చేసేవి అసలు నమ్మొద్దు. అండ్ ఆ పిల్లలేంటి అంటే ఏదైనా మీరు కొత్త ఫుడ్ పెడితే వాళ్ళు భయపడతారు. పక్కకెళ్ళిపోతారు. మనం ఫోర్స్ చేసామనుకోండి బలవంతంగా అసలింక వాళ్ళు మనతో మాట్లాడడం గూడా మానేస్తారు. కాబట్టి ఫోర్స్ చేయకూడదు. వాళ్ళకేం చేయాలి జస్ట్ ఒక 10 సార్లు దాని స్మెల్ చూపిచ్చండి అంతే. స్మెల్ చూపిచ్చి తీసేయండి. వాళ్ళు అలవాటు పడతారు. అయితే నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఒక గార్డెన్‌లో ఒకసారి ఒక ఆటిజం కిడ్ ఉన్నాడు. వాళ్ళ గ్రాండ్ మదర్ తెచ్చి ఫీడ్ చేస్తున్నారు. ముందు రోజు అది తినలేదు బాబు. సరే నెక్స్ట్ డే వచ్చారు. మళ్ళీ అదే పెడుతుంటే తినలేదు. ఆ తర్వాత ఇంకొక బాబు అదే తినడం చూసి, అప్పుడు ఆ బాబు వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరికొచ్చి అడిగి మరి తిన్నారు. అంటే వాళ్ళకి వేరే వాళ్ళు వాళ్ళతో సిమిలర్‌గా ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళతో కలిపి వాళ్ళకి ఫీడ్ చేస్తే వాళ్ళు తింటారు. సో, వాళ్ళకి ఏ ఎన్విరాన్మెంట్ నచ్చుతుందో ఆ ఎన్విరాన్మెంట్‌ని మనం క్రియేట్ చేయాలి. అలానే వాళ్ళకి ఇప్పుడు మీరు ఆమ్లెట్ ఒకటిస్తున్నారు. బాబు తినడనుకోండి. మనం ఏం చేయాలి? ఎగ్ వాళ్ళతోనే బ్రేక్ చేయించి, వాళ్ళతోనే కల్పించి, వాళ్ళతోనే వేయిస్తే దాని మీద ఇంట్రెస్ట్ ఒస్తుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు మనం ఒక బిడ్డని మనం కని పెంచితే అప్పుడు మనకి వాళ్ళ మీద ఎంత ప్రేముంటుంది? అడాప్ట్ చేసుకొని పెంచితే ఎంత ప్రేముంటుంది? సిమిలర్‌గా వాళ్ళతోనే కుక్ చేయించి, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మనం ఒక ఫుడ్‌ని ప్రిపేర్ చేయిస్తే అలాంటి కిడ్స్ దాన్ని వాళ్ళు ఇష్టంగా తినగలుగుతారనమాట. సో, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఆ కిడ్స్‌కి వాళ్ళు ఎలా అడాప్ట్ అవుతారో అలా మనం మౌల్డ్ అవ్వాలి. వాళ్ళని మౌల్డ్ చేయడానికి ట్రై చేయకూడదు. వాళ్ళకి స్మెల్‌ని, టేస్ట్‌ని, సౌండ్‌ని, టచ్‌ని వాళ్ళు చూసేలాగా వాళ్ళు అడాప్ట్ చేసుకునేలాగా మనం చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళకి మనం ఒక చపాతీ డౌ ఫార్మ్‌లో వాళ్ళకి నచ్చలేదనుకోండి. మనం ఏదన్నా ఇచ్చినప్పుడు. అప్పుడు దాన్నేం చేయాలి మనం? ఒక ప్యాటీ లాగా చేసి, ఫ్రై చేసి, క్రిస్పీగా చేసిస్తే క్రిస్పీ టెండెన్సీ వాడికిష్టమనుకోండి. అది తినేస్తారు. సో, వాళ్ళకి ఎలా ఇష్టమో అలా మనం అడాప్ట్ అవ్వాలనమాట. అలానే ఆ కిడ్స్ అన్నీ చెప్పలేరు. వాళ్ళు తినట్లేదు అంటే దానికి కారణం ఏంటి? వాళ్ళకేమన్నా డెంటల్ ఇష్యూస్ ఉన్నాయా? మనం మౌత్‌తో సహా ఎవ్రి పార్ట్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలానే ఏదైనా న్యూ ఫుడ్ ఫర్ సపోజ్ తిన్నారు అంటే వాళ్ళని బాగా ప్రైజ్ చేయాలి. అప్పుడు ఓహ్! ఇంకొకసారి తింటే నన్ను పొగుడుతారు అని చెప్పి తినడానికి అలవాటు పడతారు. యాహ్! ఇప్పుడిక్కడ చూడండి. టమాటో ఆ బేబీకి ఇష్టం లేదనుకోండి. ఆటిజం ఆర్ ఏడీహెచ్‌డీ బేబీకి. దాన్ని వాళ్ళు లిక్విడ్ ఫార్మ్ ఇష్టపడితే చారులాగా చేయడమో, చట్నీలాగా చేయడమో, అలానే వాళ్ళు గుగ్గిళ్ళు డైరెక్ట్‌గా తినమంటే తినలేదు. అవి ఇస్తే
చాలా ఇప్పుడు మీరు చెన్నా, లోబియా, రజ్మా ఇవన్నీ ప్రోటీన్‌తో పాటు వాటిలో అన్నీ మైక్రో అండ్ మాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో, కానీ డైరెక్ట్‌గా పెడితే పిల్లలు తినరు. దాన్ని స్మాష్ చేసి దాంట్లో కొంచెం స్పైసెస్ అన్నీ ఏసి దాన్నొక ప్యాటీ లాగా చేసి ఫ్రై చేసిస్తే ఆహ్, తినేస్తారు. హోమ్‌మేడ్ సాస్‌తో ఇస్తే ఇంకా బాగా తింటారు. సో, అలా మనం పిల్లలకి నచ్చినట్టు అడాప్ట్ అవ్వాలి. ఒక ఆప్షన్ ఇప్పుడు వాళ్ళు టోఫు తినలేదనుకోండి పన్నీర్. అలా ఎగ్ తినలేదనుకోండి ఆమ్లెట్. వాళ్ళు ఫిష్ పులుసు తినలేదనుకోండి ఫ్రై. చాలా వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నవి మనం ముందు పెడితే ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వెజిటబుల్స్ అన్నీ తినలేదనుకోండి, అన్ని వెజిటబుల్స్ ఏసి సాంబార్ ఏస్తే దానిలో ఉన్న ఫైటోన్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి. అది తింటే వచ్చేస్తాయి వాళ్ళకి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఆటిజం ఆర్ ఏడీహెచ్‌డీ కిడ్స్‌ని మనం రాగి తినిపించాలి. వాళ్ళు రాగి తినరు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు? దానిలో కొంచెం బెల్లమేసి దాన్ని బర్ఫీలాగా చేసి ఆ కిడ్‌కి కొన్ని క్యాష్యూస్ ఇచ్చి వీటి మీద నువ్వు క్యాష్యూస్ ఇలా పెట్టు అంటే అవి పెడతాడు. పెట్టినప్పుడు నువ్వు పెడితే అవి ఎంత అందంగా తయారయ్యాయి. వాటిని ఇప్పుడు నోట్లో పెట్టుకుంటే ఎంత బావుంటాయి అని చెప్పి వాళ్ళ ముందు మనం తిని దాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తే అప్పుడు వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. సో, కిడ్స్‌కి అలా మెంటల్‌గా అప్‌సెట్ ఉన్న కిడ్స్‌కి మనం వాళ్ళని తగ్గట్టు మనం అడాప్ట్ చేయాలన్నమాట. అలానే ఫస్ట్ ఒకేసారి తీసుకెళ్ళి ఇంతింత కుక్కేయకూడదు పిల్లలకి. జస్ట్ స్పూన్స్, మెజర్స్ వాళ్ళకి అలవాటు చేయాలి. టీ స్పూన్స్ వాళ్ళనే మెజర్ చేసి వేయమని చెప్పి ఇప్పుడు ఒక రోటీ చేస్తున్నారు. పిల్లల్ని ఆ స్పూన్‌తో వేయమని ఇన్ని టీ స్పూన్స్‌కి ఇంత రోటీ వస్తుంది. నేను ఇంత తిన్నాను అన్నది పిల్లలకి తెలియాలి. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, చిన్నప్పుడు పిల్లలు తినట్లేదని గైడ్ జేసి ఇచ్చేస్తాం. పెద్దయ్యాక గూడా అది చూస్తూ తింటారు. వాళ్ళేం తింటున్నారో తెలీదు. అలా తింటే బాడీలో డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నవి రావు. సో, వాళ్ళేం తింటున్నారో తెలీదు. హంగర్ ఎంజైమ్స్ అన్నవి రిలీజ్ అవ్వవు. హంగర్ హార్మోన్స్ అన్నవి కరెక్ట్‌గా ఉండవు. ఏదో తినేస్తూ ఉంటారు. దాని వల్లే పిల్లలందరూ ఒబెసిటీ, మెటబాలిక్ డిజార్డర్స్‌కి తొందరగా ఎంటర్ అవుతున్నారు. సో, అసలు తినేటప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుకుంటూ అండ్ పిల్లలకసలు వాళ్ళేం తింటున్నారో అర్థమయ్యి, వాళ్ళని మార్కెట్‌కి తీసుకెళ్ళి కూరగాయలన్నీ వాళ్ళతోనే పేర్లు చెప్పించి, వాళ్ళతోనే కొనిపిచ్చి, వాళ్ళని వండేటప్పుడు గూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే పిల్లలకి పెట్టడమన్నప్పుడు దాని 100% దాని ఎఫెక్ట్ అన్నది వాళ్ళకొస్తుంది. అండ్ కంక్లూజన్ ఏంటి అంటే గ్రోయింగ్ ఇయర్స్ పిల్లలు గ్రో అయ్యేటప్పుడు న్యూట్రిషన్ ప్లేస్ ఎ మేజర్ రోల్. సో, ఫస్ట్ నా చైల్డ్ ఇండివిడ్యువల్‌గా ఉన్నాడా లేదా? ఫిజికల్, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అన్నీ చైల్డ్‌కి అందుతున్నాయా లేదా? అలానే నేను ఒక ఫుడ్ ఇష్టం లేకపోతే దాన్ని బ్యూటిఫుల్ వేలో నేను మౌల్డ్ చేసి ఇస్తున్నానా లేదా? ఇంట్లో ఒకవేళ కుక్ చేస్తే వాళ్ళకి చెప్పాలి మనం. ఇప్పుడు ఈ ఆటిజం, ఏడీహెచ్‌డీ కిడ్స్‌కి గ్లూటెన్ పడదు. ఒకవేళ కుక్ చేస్తున్నారనుకోండి, జస్ట్ ఇప్పుడు అదే గిన్నెలో చపాతీ పిండి కలిపేసి, తర్వాత ఆ గిన్నెలోనే జస్ట్ ఏదైనా దోస బ్యాటర్ ఏసేసినా, ఇంత తగిలినా చాలు ఆ పిల్లలకి ఎలర్జీ వచ్చేస్తుంది. సో, ఆ సెపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇప్పుడు స్ప్రౌట్స్ తినరు పిల్లలు. ఆళ్ళ ఆటిజం కిడ్స్ అసలు ఇష్టపడరు. వాళ్ళకి స్ప్రౌట్స్ తినిపించాలి అంటే మనం ఏం చేయాలి? జస్ట్ వాళ్ళనే ఒక గిన్నెలో వేసి వాళ్ళతోనే వాటర్ చేయిచ్చి నెక్స్ట్ డే వచ్చినప్పుడు వాళ్ళకి ఆ స్ప్రౌట్స్ గురించి ఒక స్టోరీ చెప్పాలి. చూడు అసలు ఎట్లా వచ్చాయో, ఇవి వాటర్‌లో జంప్ చేస్తున్నాయి. నీలాగే స్విమ్మింగ్ చేస్తున్నాయి. దాన్ని టచ్ చేయి, దాన్ని సెన్స్ చేయి. ఇలా చెప్తూ ఆ తర్వాత అవి స్ప్రౌట్స్ వచ్చినప్పుడు ఆ పిల్లలకి చూపిస్తే వాళ్ళకి అది తినాలి అన్న వాళ్ళు చేసింది వాళ్ళు తినాలి అన్న కాన్షియస్‌నెస్ వాళ్ళకొస్తుంది. అలానే మెయిన్ ఆటిజం అండ్ ఏడీహెచ్‌డీ కిడ్స్‌లో వాళ్ళు చాలా అంటే వాళ్ళకి ఓసీడీ అన్నది ఎక్కువుంటుందనమాట చాలా పిల్లల్లో. అలా ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ సాంబార్‌లో ఇడ్లీ ఏసిస్తే అసలు అది చూడగానే పక్కకెళ్ళిపోతారు. సో, వాళ్ళకి సెపరేట్‌గా చట్నీ, ఇడ్లీ, సాంబార్. అలా వాళ్ళ కిడ్స్ మెంటాలిటీని మనం అర్థం చేసుకొని పోవాలి. చాయిస్ అన్నది పిల్లలకివ్వాలనమాట. సో, ఒక సలాడ్ పిల్లలకి పెట్టాలి. అప్పుడేం చేయాలి? మీరు ఆనియన్స్, టొమాటోస్ అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టి, ఇది ఎవరు కలుపుతారిప్పుడు? అని చెప్పి వాళ్ళతోనే కలిపిచ్చి, దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. తినక్కర్లా. తినకపోయినా వదిలేయండి. జస్ట్ ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి క్రియేట్ అయితే స్లోగా అది తినడానికి వాళ్ళే అలవాటు పడతారు. అండ్ ఆ బేబీస్‌కి స్టోరీస్ చెప్పడం చాలా ఇంపార్టెంట్. పడుకునే ముందు వాళ్ళకి
వాళ్ళ లైఫ్‌నే వాళ్ళకి మనం ఒక స్టోరీ లాగా చెప్పి, ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎండింగ్ మనమే ఇచ్చామనుకోండి, ఆ ఎండింగ్ అనేది వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయ్యి అదే చేయాలి అని వాళ్ళు అదే చేస్తారు. న్యూట్రిషియస్ ఇంటేక్‌తో పాటు ప్రోటీన్, వైటమిన్ సి, వైటమిన్ ఏ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, మినరల్స్ ఇవన్నీ అందాలి. సో, బిజీ మామ్స్ అయినా ఎవరైనా ఇవన్నీ అందించడం అన్నది చాలా కష్టం. కాబట్టి ఏదైనా డెఫిషియన్సీ డిజార్డర్స్ ఉన్నప్పుడు న్యూట్రాస్యూటికల్స్ డైరెక్ట్‌గా ఫుడ్ నుంచి అవి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చే పిల్స్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. మీరిక్కడ చూడొచ్చు. పిల్లలకి ఏంటంటే ఇప్పుడు మనం ఇడ్లీ పెడుతున్నామనుకోండి, పప్పు నానపెట్టేటప్పుడు ఆ పప్పు పిల్లలతోనే వేయించి నీళ్లు పోయిచ్చి, ఆ వాటర్‌లో వాళ్ళిలా ఆడుకుంటుంటే, "పో కదిలిచ్చకు" తిడతాం. అలా తిట్టొద్దు. వాళ్ళని ఆడుకోనివ్వండి. ఆ వాటర్ వాళ్ళు చూస్తారు. తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు అది ఎలా గ్రైండ్ అవుతుంది వాళ్ళు చూడనివ్వండి. ఇడ్లీ వాళ్ళతోనే వేయించండి. సో, ఆ పప్పు నుంచి ఇడ్లీ ఎలా అయింది? నీ లైఫ్ కూడా ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అనే ఎగ్జాంపుల్ వాళ్ళకి చెప్తూ, వాళ్ళతో మనం ఫుడ్ ద్వారానే బాండింగ్ అన్నది పెంచుకోవాలి. ఇలా పిల్లల్ని కుకింగ్ చేసేటప్పుడు, వాష్ చేసేటప్పుడు, బ్రేక్ చేసేటప్పుడు, కట్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఫుడ్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట. సో, ఆటిజం అండ్ ఏడీహెచ్‌డి కిడ్స్‌లో గ్లూటెన్ రెస్ట్రిక్టెడ్ డైట్ అందరికీ ఇవ్వక్కర్లేదు. అందరికీ ఇచ్చేస్తే డెఫిషియన్సీ‌లోకెళ్ళిపోతారు. ఎవరికైతే అది సెట్ అవ్వట్లేదో వాళ్ళకి గ్లూటెన్ ఫ్రీ డైట్స్ ఇవ్వచ్చు. పర్సన్ టు పర్సన్ వేరీ అవుతాయి. అయితే గ్లూటెన్ సెన్సిటివిటీ ఆ పిల్లలకి ఉంది అని మనకెలా తెలుస్తుందంటే, గ్లూటెన్ ఉన్న ఫుడ్స్ అంటే వీట్ ఇలాంటి కొన్ని ఫుడ్స్ ఇచ్చినప్పుడు వామిటింగ్ కానీ, డయేరియా, బ్లోటింగ్, వాళ్ళ స్టూల్ ఫౌల్ స్మెల్ ఒస్తూ ఉంటే వాళ్ళకిది పడట్లేదు అని మనం అర్థం చేసుకోవాలనమాట. సో, ఏదైనా మనం ప్రిపేర్ చేసేటప్పుడు మెజర్స్ చూపించి పిల్లలకి కౌంటింగ్ అలవాటు చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫ్రూట్స్ తినట్లేదనుకోండి, మీరు డిఫరెంట్‌గా ఉన్న ఒక గ్రైండర్ తెచ్చేసి దాంతో వాళ్ళని ఫ్రూట్స్ గ్రైండ్ చేయిచ్చి వాళ్ళ ముందు మనం అది తాగామనుకోండి, స్లోగా కొన్ని రోజులకి వాళ్ళు అది తాగుతారు. సో, ఎవరికైతే ఏ పిల్లలకైతే గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటుందో వాళ్ళు ఇవన్నీ అవాయిడ్ చేయాలనమాట. ఆటిజం అండ్ ఏడీహెచ్‌డి కిడ్సే కాదు, గట్ కరెక్ట్‌గా లేని కిడ్స్ కూడా ఎవరికైతే అలా గట్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు మైదా, సూజీ, బార్లీ, దలియా, నూడిల్స్, పాస్తా ఇలాంటివన్నీ అయితే మరి సోషల్‌గా ఎలా మూవ్ అవుతారు? బయటికెళ్తారు, ఫ్రెండ్స్ అందరూ తింటూ ఉంటారు నూడిల్స్. మరి ఎలా అంటే ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు తీసుకొనివ్వండి. కానీ దాన్ని ముందే ఎలా ప్రివెంట్ చేయాలి? జస్ట్ ఒక స్పోరోలాక్ ఏదో పాజిటివ్ బ్యాక్టీరియా ఇచ్చేసి, ఆ తర్వాత మీరు ఇంట్లోనే వాళ్ళకి వీట్‌తో నూడిల్స్ పెట్టడం, మిల్లెట్స్‌తో నూడిల్స్ చేసి పెట్టడం, ఇలా రీప్లేస్ చేసి ఇవ్వచ్చు. అండ్ జీఎఫ్‌సీఎఫ్ ఫ్రీ ఫుడ్స్ ఈ పిల్లలకి ఇచ్చినప్పుడు ఈ డైట్ తీసుకుంటే పిల్లల్లో చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. అండ్ అసలు ఆటిజం, ఏడీహెచ్‌డి కిడ్స్‌కి కొంత న్యూట్రాస్యూటికల్ ఫిల్లింగ్‌తో పాటు గ్లూటెన్ ఫ్రీ అండ్ ఏదైతే కేసిన్ ఫ్రీ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఆ డైట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. అండ్ పిల్లలకి బీన్స్, దలియా, పపాయ ఇప్పుడు ఏదైతే కాన్‌స్టిపేషన్ కూడా ఎక్కువుంటుంది. అంటే గట్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు బ్రెయిన్ కరెక్ట్‌గా ఫంక్షన్ చేయదు. సో, గట్ బ్రెయిన్ సిండ్రోమ్ కరెక్ట్‌గా ఉండనప్పుడు ఆ పిల్లలకి కాన్‌స్టిపేషన్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఆటిజం అండ్ ఏడీహెచ్‌డి కిడ్స్‌లో. వాళ్ళకి కాన్‌స్టిపేషన్ ఉన్నప్పుడు పపాయ, బనానా, బ్లాక్ కరెంట్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్ ఎక్కువ ఇవ్వడం, అంజీర్ సోక్ చేసి ఇవ్వడం ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. అండ్ కాన్‌స్టిపేషన్ ఎందుకొస్తుంది అంటే, వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోకపోవడం, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ సరిగ్గా తీసుకోకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, రిఫైన్డ్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ తీసుకోవడం, స్లీప్ కరెక్ట్‌గా లేకపోవడం, అలానే టూ మచ్ కొంతమంది ఏం చేస్తారు అంటే, బ్లడ్ టెస్ట్ చేయించకుండా కాల్షియం, ఐరన్ సప్లిమెంటేషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అలా అని అంత వాటర్ ఇవ్వరు పిల్లలకి. అలాంటప్పుడు కూడా కాన్‌స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళకి తక్కువ ఉంటేనే మనం ఇవ్వాలి. యాహ్! ఎక్స్‌క్యూజ్ మీ. Yes, ma'am. Are you done? Or యాహ్! ఐయామ్ నాట్ ఏబుల్ టు షేర్ మై స్క్రీన్. now it's visible now. యాహ్! యాహ్! గట్ మైక్రోబియోమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ కిడ్స్‌కైనా, ఏ డిజార్డర్స్ ఉన్న కిడ్స్‌కైనా గట్ బాక్టీరియా కరెక్ట్‌గా ఉండాలి. సో, ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఇస్తే
చాలా హెల్ప్ అవుతుంది. ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ దేనిలో ఉంటాయి అంటే ఫైబర్, వెజ్జీస్, ఫ్రూట్స్, కర్డ్, అలానే రైస్ వాటర్ ఫెర్మెంట్ చేసి ఎర్లీ మార్నింగ్ రైస్ వాటర్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి పాజిటివ్ బ్యాక్టీరియా వచ్చేస్తాయి. అలాగే మనం ఫెర్మెంట్ చేసిన ఇడ్లీ, దోసతో పాటు దానిలో కొన్ని వెజిటబుల్స్, పన్నీర్ అలా గ్రేట్ చేసి కలిపిస్తే వాళ్ళకి కార్బ్స్‌తో పాటు ప్రోటీన్, ఫైబర్ అన్నీ అందుతాయి. ప్రోబయోటిక్స్ కూడా అందుతాయన్నమాట. ఒకవేళ అవన్నీ ఇచ్చినా కూడా బాడీ అబ్జార్బ్ చేసుకోలేకపోతే న్యూట్రాసిటికల్ ఫార్మ్‌లో ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఇవ్వచ్చు మనం కొంతకాలం. అండ్ ఈ సీరియల్స్, మిల్క్ ప్రొడక్ట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ పిల్లల డైట్‌లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి. అయితే ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఒబెసిటీ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్. ఇప్పుడు 9 ఇయర్ కిడ్ కూడా థైరాయిడ్ వచ్చేస్తుంది. 9 ఇయర్ కిడ్‌కి కూడా డయాబెటిస్ వచ్చేస్తుంది. రీజన్ ఏంటి అంటే పిల్లల ఒబెసిటీ సైకిల్ అన్నది మీరిక్కడ చూడొచ్చు. ఫస్ట్ అడల్ట్ ఉంటారు. జనరల్‌గా ఇంతకుముందు నేనైతే స్కూల్‌కి సైకిల్ మీద ఒక అట్‌లీస్ట్ 1 కిలోమీటర్ అయినా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేదాన్ని. నేను తిన్నదంతా వెళ్ళేలోపే అరిగిపోయేది. కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు? డైరెక్ట్ కార్‌లో తీసుకెళ్తున్నాం. వాళ్ళ బ్యాగ్ గూడా మనమే పట్టుకొని వదిలేసొస్తున్నాం. వాళ్ళకి ఆ యాక్టివిటీ ఉండట్లేదు. అలానే ఇంతకుముందు నేను కింద కూర్చొని చదవకపోతే మా మమ్మీ తిట్టేది. కానీ ఇప్పుడు బెడ్ మీద పడుకొని చదువుతారు పిల్లలు. వాళ్ళనేమి అనలేకపోతున్నాం. సో, ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఉండట్లేదు. అక్కడి నుంచే మైల్డ్ ఒబెసిటీ అన్నది స్టార్ట్ అవుతుంది పిల్లలకి. సో, అసలు వాళ్ళు కొన్ని స్టెప్స్ ఎక్కితే మనం అల్లాడిపోతాం. ఇంట్లో గూడా లిఫ్ట్స్ పెట్టేసుకుంటున్నాం. అక్కడి నుంచి అంటే మనమే వాళ్ళని అలా చేస్తున్నాం. అట్‌లీస్ట్ వాళ్ళకి కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా బయట ట్రైనింగ్స్‌కైనా, ఏదైనా గేమ్‌కైనా పంపించడం అన్నది చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి మోడరేట్ ఒబెసిటీ అన్నది పిల్లలకొస్తుంది. అయితే ఒక్కసారి మోడరేట్ ఒబెసిటీ వచ్చాక పొట్టొచ్చేస్తుంది. అండ్ కాన్‌స్టిపేషన్ వస్తుంది. పిల్లలకి మోషన్ ఫ్రీగా అవ్వదు. దానివల్ల అసలు ఎక్సర్‌సైజ్ చేయమంటే చేయలేరు, వంగలేరు. అక్కడి నుంచి అది చిన్నగా సివియర్ ఒబెసిటీకి కన్వర్ట్ అవుతుంది. వన్స్ సివియర్ ఒబెసిటీకి కన్వర్ట్ అయితే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. హై బ్లడ్ షుగర్స్. ఇంకా స్కూల్స్‌కెళ్లారంటే క్యాంటీన్స్ ఉంటున్నాయి. మనకి తెలీదు వాళ్ళేం తింటారో అక్కడ. మనం ఎంత రెస్ట్రిక్ట్ చేసినా ఇంట్లోనే. సో, అక్కడ ఆటోమేటిక్‌గా అన్నీ వెళ్ళిపోతున్నాయి. సో, అక్కడ చిన్న ఏజ్‌లో ఇంతకుముందు 60స్‌లో చూసేది అడల్ట్స్‌లో ఇప్పుడు 40స్‌లో వస్తుంటే కిడ్స్‌లో 10-15 ఇయర్స్‌లోనే అన్ని డిజార్డర్స్ వచ్చేస్తున్నాయన్నమాట. దీన్నెలా ప్రివెంట్ చేయొచ్చు అంటే, ఫుడ్‌లో మాక్రోస్ అండ్ మైక్రోస్‌ని మనం ఎలా ఇవ్వాలో అలా ఇవ్వాలి. ఇప్పుడు మా తాత ముత్తాతలు చూస్తే బ్రౌన్ రైస్, హ్యాండ్ పౌండ్ రైస్ తినేవాళ్ళు. అంటే ముడి బియ్యం. దాంట్లో మంచిగా ఫైబర్ వచ్చేస్తుంది. అలానే వాళ్ళందరూ పల్లెటూరుల్లో పొలాల దగ్గరలో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ రోజుది ఆ రోజు కొనుక్కొని తినేవాళ్ళు. మనం ఇప్పుడు పొలం నుంచి మన ఇంటికి వచ్చేలోపు 10-15 డేస్ అయిపోతుంది. దానిలో ఉన్న ఫైటో న్యూట్రియంట్స్ అన్నీ పోతున్నాయి. మనకేమి అందట్లేదు. అలానే ఇంతకుముందు ప పొలాలేయడానికి ఇంట్లోనే పెసలు ఇవన్నీ నానబెట్టి ఉంచేవాళ్ళమాట. అవన్నీ తెలియకుండానే తినేసేవాళ్ళట. ఆహ్, దానివల్ల వాళ్ళకన్నీ అందేవి తెలియకుండానే. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ కార్బ్స్‌ని హోల్ గ్రెయిన్స్‌తో ఇప్పుడు వైట్ బ్రెడ్‌ని బ్రౌన్ బ్రెడ్‌తో అలానే కొంచెం మరీ వైట్ రైస్‌ని వన్ టైమ్ పాలిష్డ్ రైస్‌తో అలా రీప్లేస్ చేయొచ్చు. అలానే లీన్ మీట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఫిష్ ఇంక్లూడ్ చేయాలి అట్‌లీస్ట్ 1-2 టైమ్స్. ఒకవేళ ఫిష్ తీసుకోకపోతే ఒమేగా సప్లిమెంటేషన్ అయినా ఇవ్వాలి పిల్లలకి. అలానే చిక్ పీస్, లెంటిల్స్ ఇందాక చెప్పాను కదా! మీరు గుగ్గిళ్ళు, రజ్మా, లోబియా ఇవన్నీ తీసుకోకపోతే దాన్ని గ్రైండ్ చేసి మసాలాస్ అన్నీ యాడ్ చేసి ప్యాటీస్ లాగా చేసి అయినా వాళ్ళకి అందివ్వాలి. ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అడల్ట్స్ కన్నా కిడ్స్‌కి చాలా ప్రోటీన్ అవసరం. అలానే మనం ఫుడ్‌లో ఎంత ప్రోటీన్ ఇంక్లూడ్ చేసినా, వాళ్ళు వర్కౌట్ చేయకపోతే ఆ మజిల్‌లో ఉన్న ప్రోటీన్ అన్నది బాడీకి అందదు. కాబట్టి వర్కౌట్ చేస్తేనే మనం ఎంత ఇచ్చినా అది బాడీకి అందుతుంది. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఈ జంక్ ఫుడ్ వల్ల హై కార్బ్స్ ఎళ్ళిపోతున్నాయి లోపలికి. జస్ట్ ఒక బర్గరే కదా తిన్నాం అనుకుంటారు. కానీ 3 పూట్ల ప్లేట్ రైస్ తింటే ఎంత క్యాలరీస్ వస్తాయో చిన్న బర్గర్‌తో అంత వచ్చేస్తుంది. కాబట్టి ఇన్‌స్టంట్ ఎక్కువ షుగర్ లోపలికెళ్ళిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఒక స్టేజ్‌కి ఇన్సులిన్ రిలీజ్ అవ్వని స్టేజ్‌కెళ్ళిపోతున్నారు. చి అంటే అసలు ఎట్లా అంటే వాళ్ళకి మనం జనరల్‌గా పిల్లల్లో టెస్ట్ చేయించం కదా! సడెన్‌గా ఏదో ఒక సింప్టమ్ వచ్చినప్పుడు టెస్ట్ చేస్తే థైరాయిడ్, హెచ్‌బీఏవన్సీ అన్నీ పీక్స్‌లో ఉంటున్నాయన్నమాట. అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. వైటమిన్ డి ఖచ్చితంగా సప్లిమెంటేషన్ అందరికీ ఇవ్వాలి. వాళ్ళకేమవుతుంది ఇప్పుడు ఇన్సులిన్ అంటే ఒక షుగరు
మనం తినే దాంట్లోంచి షుగర్ సెల్ లోపలికి వెళ్ళాలంటే ఇన్సులిన్ వచ్చి సెల్కి బైండ్ అయ్యి సెల్ ఓపెన్ అయితే లోపలికి వెళ్తుంది. సో ఈ పిల్లలు ఇన్సులిన్ రెసిస్టెన్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఇన్సులిన్ వచ్చినా సెల్స్ ఓపెన్ అవ్వట్లేదు, అవి ఆల్రెడీ షుగర్తో ఫిల్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి సెల్స్లోకి షుగర్ వెళ్ళట్లేదు. బాడీ ఏం చేస్తుంది, నాకు కావాలి, నాకు ఎనర్జీ లేదు. మరి సెల్లోకి షుగర్ వెళ్తేనే ఎనర్జీ వస్తుంది, వెళ్ళట్లేదు, ఎనర్జీ లేదు బాడీకి. అప్పుడు ఏంటి, బాడీ నాకు కావాలి కావాలి అన్నప్పుడు పిల్లలకి ఇంకా క్రేవింగ్ ఎక్కువైపోతుంది అనమాట. సో ఇంకా హై షుగర్ ఉన్న ఫుడ్స్ తింటూ ఉంటారు, అవి సెల్లోకి బ్లడ్లో అలానే ఉండిపోతే ఇట్ లీడ్స్ టు ఒబేసిటీ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్, డయాబెటీస్, ఎవ్రీథింగ్. అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఏదైతే చెప్పానో అది ఒక్క ఆర్గానే కాదండి, బాడీలో అన్ని ఆర్గాన్స్‌కి ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ డెవలప్‌మెంట్, అందుకే ఫ్యాటీ లివర్ వస్తుంది. లివర్ గ్రేడ్ 2 దాకా వెళ్ళిపోయేదాకా మనకి తెలియట్లేదు పిల్లల్లో కూడా. అలానే బ్రెయిన్‌లో చిన్న ఏజ్‌లోనే మతిమరుపు, ఇవన్నీ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. కాబట్టి మనం ఈ ఒబెసిటీ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్‌కి పిల్లలకి డైట్ ఎలా ఉండాలి అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్‌ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌గా కన్వర్ట్ చేయాలి. అంటే వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్, హోల్ గ్రెయిన్స్, మల్టీగ్రెయిన్ ఆటా, లెగ్యూమ్స్ ఇవన్నీ ఇవ్వాలి. అలానే ఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్ సి రిచ్ ఉన్న ఆరెంజెస్, అవకాడో, బెర్రీస్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట. అంటే మన తాత ముత్తాతలు అలా తిన్నారా? మనం ఎందుకు తినాలి అంటే వాళ్ళు లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళు బతికిన విధానం వేరు, వాళ్ళు తిన్న ఫుడ్ వేరు. మనం అలా ఉండట్లేదు కాబట్టి మనం జాగ్రత్తగా తినాల్సిన అవసరం ఉందన్నమాట. అలానే ఫిష్ ఒమేగా 3 చాలా ఇంపార్టెంట్. బాడీలో ఏ చెడు వచ్చినా దాన్ని దాన్ని చంపడానికి ఒమేగా 3 కావాలి. పర్ డే ఇంత ఒమేగా ఖచ్చితంగా పడాలి. కాబట్టి ఫిష్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, అంటే డైరెక్ట్‌గా ఫ్లాక్స్ సీడ్స్ ఇస్తే పిల్లలు తినరు, దాన్ని పౌడర్‌గా చేసి పప్పులో యాడ్ చేయడం. అలానే సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అవి పప్పులో అవేసేసి వాళ్ళకి తెలియకుండా పెట్టడం. ఎలాగా ఏదో ఒక విధంగా వాళ్ళకి అన్నీ అందేలాగా మనం చూసుకోవాలి. ఒకవేళ అలా అందించలేకపోతున్నాము అంటే డైరెక్ట్‌గా ఫార్మ్స్ నుంచి వాటి నుంచి ఆ విటమిన్స్, మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి పిల్స్ లాగా చేస్తారు, అవైనా మనం ఇవ్వాలి పిల్లలకి. అండ్ ఫైనల్‌గా మనం ఏది ఎంత ఇచ్చినా దాన్ని ఖర్చు పెట్టడం అన్నది చాలా ఇంపార్టెంట్. స్కిప్పింగ్, జాగింగ్, ప్లాంక్స్, చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ చేయించడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకొకటి, పిల్లలకి లేబుల్స్ రీడ్ చేయడం నేర్పించాలి. దానిలో ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత ట్రాన్స్ ఫ్యాట్ ఉంది. ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఎలా? అంటే ఇప్పుడు బైక్‌లో పెట్రోల్ పోసి ఒక అగ్గిపుల్ల ఎలిగిస్తే ఎలానో, నువ్వు అన్ని మంచిగా తిన్నా ట్రాన్స్ ఫ్యాట్ ఉన్నది తింటే అలా అని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పి, మనం కొన్నిటి మీద లేబుల్స్ మీద ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇది ఉన్నది తినకూడదు, ఇలా నేర్పిస్తే పిల్లలకి షుగర్స్ ఇక్కడ 0 ఉన్నాయి, ఇది బెస్ట్. ఇలా పిల్లలకి అన్నీ నేర్పిస్తే వాళ్ళు బయట షాప్‌కెళ్ళినప్పుడు కంపేర్ చేసుకుంటారనమాట. ఇప్పుడు ఈ లేబుల్‌లో ఇది ఇంతుంది, ఇది ఇంతుంది, ఇది మంచిది కాదు, అయితే నేను ఇది తీసుకుంటాను అన్నది పిల్లలకి మనం నేర్పిస్తే వాళ్ళకి అలవాటవుతుంది. అండ్ వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న బాటిల్ ఇచ్చి పంపడం కాదండి, పిల్లలకి అట్‌లీస్ట్ పర్ డే 3-4 లీటర్స్ వాటర్ వాళ్ళు తీసుకునేలాగా మనం వాళ్ళని ట్రైన్ చేయాలి. ట్రిక్కీ ఈటింగ్ అంటే మనం అన్నీ పెడతాం కానీ దానిలో 35% కూడా పిల్లలు తీసుకోవట్లేదు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వెళ్ళట్లేదు. 13% ఆఫ్ విటమిన్స్, మినరల్స్ కూడా వాళ్ళకి అందట్లేదు అన్నప్పుడు మీరు డైరెక్ట్‌గా ఇప్పుడు ఈ కూరగాయలు, వెజిటబుల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని పొలాల్లో పండించి వాటిని కోసిన 24 అవర్స్ లోపు వాటి నుంచి విటమిన్స్, మినరల్స్‌ని తీసి ఒక పిల్స్ లాగా చేస్తారు. ఐరన్ పిల్ అంటే స్పినాచ్, చెర్రీస్ నుంచి తీసి ఒక పిల్లాగా అంటే ఫుడ్ నుంచే తీసి చేస్తారనమాట. అవైనా పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళు డిజార్డర్స్, డెఫిషియన్సీస్‌లో ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్నవన్నీ రివర్స్ అవుతాయి, వాళ్ళు కోలుకుంటారు. తర్వాత పిల్లలకి చిన్నగా ఫుడ్ అలవాటు చేసి వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేసేలాగా మనం ట్రైన్ చేయాలి. పిల్లలు చాలా గ్రేట్ ఇనిషియేటర్స్ అండి, ఇమిటేటర్స్. మనం ఏది చేస్తే వాళ్ళది ఇమిటేట్ చేస్తారు. కాబట్టి ముందు మనం కరెక్ట్‌గా ఉంటే మనల్ని చూసి పిల్లలు కరెక్ట్‌గా ఉంటారు. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thank you so much, Sushma ma'am, for sharing your valuable insights to all the people who attended for this meeting. So it's time for Q&A అండి. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఈ సెషన్ లో ఉన్న వాళ్ళకి, మీ కిడ్స్ గురించి కానీ వాట్ ఎవర్ ఇప్పటిదాకా మీరు విన్న ఎవ్రీథింగ్ కూడా మీరు హ్యాండ్స్ రేస్ చేయొచ్చు, డైరెక్ట్ గా మ్యామ్ తో మాట్లాడాలనుకుంటే, ఆర్ ఎల్స్ యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఆల్సో. మీరు హ్యాండ్స్ రేస్ చేస్తే నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేయగలను, సో యూ కెన్ డైరెక్ట్లీ టాక్ విత్ మ్యామ్.
చాట్‌లో కూడా మీరు టెక్స్ట్ చేయొచ్చండి. మాధవి కెన్ రీడ్ చాట్ ఫర్ మీ. యాహ్! వెల్కమ్ ఎవ్రీవన్ అండి. ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. 10 మినిట్స్ ఉంది. మీరేదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. అంటే ఏదైనా అడగొచ్చు మీరు. కిడ్స్ విషయంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ. మ్యామ్ హిమాని రెడ్డి గారు అడుగుతున్నారు, హ్మ్. కెన్ వి గివ్ సప్లిమెంట్స్ టు ద కిడ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్? యాహ్! ఔట్‌సైడ్ సప్లిమెంటేషన్ అంటే కెమికల్ సప్లిమెంటేషన్ సజెస్ట్ చేయమండి. నేను చెప్పాను కదా! ఏదైతే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉంటాయో వాటి నుంచి మనకు కావాల్సిన మినరల్స్, విటమిన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి పిల్స్ లాగా చేస్తారు. ముందు కిడ్స్‌కి బ్లడ్ టెస్ట్ చేయించి వాళ్ళకి డెఫిషియన్సీస్ ఉంటే, అలానే మీ కిడ్స్‌లో ఉన్న సింప్టమ్స్‌ని బట్టి వాళ్ళకి ఏది డెఫిషియన్సీ ఉన్నదనేది మాకు అర్థమవుతుంది. ఎక్స్‌పర్ట్ రికమెండేషన్‌తో మీరు ఇవ్వచ్చు. మీరు కన్సల్టేషన్ తీసుకోండి. వి విల్ ప్రిస్క్రైబ్. హ్యాండ్ రైజ్ చేయడం ఎలానో తెలియట్లేదనుకుంటాను. ఇలా హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక. వీడియో ఆఫ్ అయిపోయింది. సంబడి ఈజ్ ఆస్కింగ్ మ్యామ్. హ్మ్. స్టిమ్ ఆ ఏజ్ వరకు ఏ ఏజ్ వరకు ఎఫెక్ట్ చేస్తుంది? అలా ఏ చిల్డ్రన్ కి సప్లిమెంట్స్ ప్రొవైడ్ చేయొచ్చు? మీకు చిన్న ఏజ్‌లోనే 1 ఇయర్ లోపే ఆటిజం ఉన్న కిడ్స్‌కి, నార్మల్ కిడ్స్‌కి డిఫరెన్స్ అర్థమవుతుందండి. అంటే ఇప్పుడు మనం పిలుస్తుంటే వాళ్ళు వినిపించుకోకపోవడం, అలానే ఒకే మాటని 2, 3 టైమ్స్ రిపీట్ చేయడం. చిన్న చిన్న అంటే మనకర్థం కాకపోయినా బయట వాళ్ళకి బాగా అర్థమవుతాయి అవి. బయట వాళ్ళు చెప్పినప్పుడు నిజంగానే నా పిల్లలో తేడా ఉందేమో అని గమనించి మీరు ఎర్లీ ఏజ్‌లోనే వాళ్ళకన్నీ సప్లై చేసి, డైట్ మోడిఫికేషన్ చేసి, స్పీచ్ ఏదైనా తేడా ఉంటే స్పీచ్ థెరపీస్ ఇప్పిస్తే ఖచ్చితంగా రిజాల్వ్ అవుతాయి. అండ్ అంటే మోర్ థాన్ 9, 10 ఇయర్స్ తర్వాత అయితే అప్పటికే వాళ్ళ బ్రెయిన్ అంతా ఎఫెక్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ రిజల్ట్ ఉండదు. చిన్న ఏజ్‌లోనే మనం తెలుసుకుంటే ఈజీగా మనం రిజాల్వ్ చేయొచ్చు. జోష్న గారు హ్యాండ్ రైజ్ చేశారు. యాహ్! హాయ్ డాక్టర్. యాహ్! హాయ్. సో, నాకు ఒకడు 3 ఇయర్స్ అండ్ ఒకడు 4 ఇయర్స్ పిల్లలు. ఓకే. మా వాడు వాటర్ తాగడండి అస్సలు. హ్మ్. సో, హ్మ్. వాడు ఫుడ్ ఇంటేక్ బావున్నా హ్మ్. లైక్ వాటర్ తాగడు. సో, ఎప్పుడు కాన్‌స్టిపేషన్ అంటే 2-3 డేస్ ఒకసారి ఎళ్తూ ఉంటాడు. హ్మ్. సో, హ్మ్. వాటర్‌లో అసలు తనకి ఇంట్రెస్ట్ లేదు. మిగతాది ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తీసుకుంటాడు గానీ, వాటర్ అని అస్సలు ఇంటేకే లేదు. ఏదో ఓకే. అన్నం తిన్నప్పుడు మాత్రమే తీసుకుంటాడు. హ్మ్. అండ్ వాడికి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నది ఒకసారి డాక్టర్ గూడా చెప్పున్నారు. హ్మ్. సో, దానికి మీరేమన్నా సజెస్ట్ చేస్తారా అండి? వాటర్‌ని నేనెలా ఇంట్రెస్ట్ తెప్పియాలి? అది. హ్మ్. అంటే మనం వాటర్‌ని డైరెక్ట్ వాటర్ లాగే ఇవ్వక్కర్లేదండి. ఇప్పుడు హ్మ్. జస్ట్ వాళ్ళకి ఒక లెమన్ సాల్ట్ స్క్వీజ్ చేసి లెమన్ జ్యూస్ లాగా ఇవ్వచ్చు. లేదు వాళ్ళకి ఏదైనా ఇష్టం అంటే వాళ్ళకేదన్నా ఫ్రూట్ జ్యూస్ కానీ ఇప్పుడు ఏదన్నా ఇష్టమనుకోండి. దాన్ని డైల్యూట్ చేసి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసి ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి క్యుకుంబర్. కీరా మీరు హ్మ్. ఇచ్చారు అంటే ఎవ్రీ మీల్ ముందు కొంచెం కీరా ఇచ్చారంటే చాలా వాటర్ ఎళ్ళిపోతుంది. ఫైబర్ ఎళ్ళిపోతుంది. కాన్‌స్టిపేషన్ ఉండదు. అంటే ఎంత అమౌంట్‌లో ఇవ్వాలి డాక్టర్? కీరా యాక్చువల్‌గా మేము డైట్‌లో ఉన్నాం. సో, నేను నా హస్బెండ్ ఎప్పుడైతే ప్లేట్స్ పెట్టుకుంటామో, ఆ! సో, వాడు ఆటోమేటిక్‌గా వచ్చి మా ప్లేట్స్‌లో కీరా, క్యారెట్ 2 తీసుకొని తింటాడు. బట్ యాహ్! అది ఎంత అమౌంట్‌లో ఎళ్ళాలి అనేది లైక్ అంటే పర్ డే హాఫ్ టు 1 క్యుకుంబర్ ఇవ్వచ్చండి మీరు. నో ప్రాబ్లమ్. అంటిల్ ఓకే. అండ్ అన్‌లెస్ వాళ్ళకేదన్నా ఇష్యూ వస్తే తప్ప ఏం ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు తింటే హ్యాపీగా తిననివ్వండి. అండ్ అలానే మీరు ఇంకా ఎక్కువ వాటర్ లోపలికెళ్ళాలి అంటే నైట్ జస్ట్ 1 స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ కానీ, సబ్జా సీడ్స్ కానీ సోక్ చేసి మార్నింగ్ వాటర్‌లో అవి మిక్స్ చేసి తాగించండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఫైబర్ ఎళ్తుంది. ఎక్కువ వాటర్ లోపలికెళ్తుంది. ఓకే. సో, వాడి మెయిన్ ఇష్యూ అదే డాక్టర్. హ్మ్. కాన్‌స్టిపేట్.
ఎక్కువ కాన్‌స్టిపేటెడ్‌గా ఉంటాడు. వాళ్ళకి ఎవ్రీ మీల్‌లో మీరు క్యుకుంబర్, క్యారెట్ ఇవ్వండి. అండ్ మీరిప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కి ఏమిస్తారు బాబుకి? ఇడ్లీ, పొంగల్ బేసిక్ ఆ! సౌత్ ఇండియనే ఇస్తున్నా. ఇస్తారు ఇడ్లీ, కదా! పొంగల్, అది పూరి. ఇచ్చినప్పుడు దాంతో పాటు ఒక ఫ్రూట్ పెట్టి అవివ్వండి. ఓకే. ఎప్పుడైనా ఫైబర్ ముందు ఇచ్చి తర్వాత అంటే ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ రిచ్ ఇన్ ఫైబర్ అన్నమాట. మీరు ఆ ఫైబర్ ఇచ్చి ఆ తర్వాత మీరు ఏది పెట్టినా ఆ ఫైబర్ అనేది దాన్ని బయటికి నెట్టేస్తుంది తొందరగా. ఓకే. సో, వాళ్ళకి కాన్‌స్టిపేషన్ రాకుండా ఉంటుంది. అలానే ఈ చియా సీడ్స్, సబ్జా సీడ్స్ సోక్ చేసి ఇవ్వండి. జస్ట్ కోకోనట్ వాటర్ కొంచెం ఇవ్వచ్చు. కోకోనట్, క్యారెట్ గ్రేట్ చేసి, మిక్స్ చేసి వాళ్ళకి కొంచెం ఘీలో ఫ్రై చేసి లిటిల్ బిట్ షుగర్ అయినా యాడ్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళకి ఎక్కువ ఫైబర్ ఎళ్ళేలాగా చూసుకోండి. ఓకే షుగర్ డాక్టర్. క్రేవింగ్. షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి డాక్టర్ పిల్లలకి బాగా చాక్లెట్స్ షుగర్ తింటారు. క్రేవింగ్స్ ఉన్నాయంటే మీరు ప్రోటీన్ ఇంటేక్ సరిగ్గా ఇవ్వట్లేదు పిల్లలకి అని అర్థమండి. హుహు. సో, ఇప్పుడు మీరు మార్నింగ్ ఇడ్లీ ఇస్తున్నారు. ఇడ్లీతో పాటు ఒక పొమోగ్రానేట్ కొంచెం పెట్టండి. దాంతో పాటు 2 వాల్‌నట్స్, ఒక 3 బాదం, ఒక 3 పిస్తా పెట్టండి. ఓకే. అలానే ఇప్పుడు దోస ఇచ్చారనుకోండి, దోసలో ఒక క్యారెట్ గ్రేట్ చేయండి. కొంచెం పన్నీర్ గ్రేట్ చేయండి. ఆనియన్స్ ఏసి టాప్ చేసి ఇవ్వండి. ఓకే. అలానే ఇప్పుడు మీల్‌లో మీరు ఆఫ్టర్‌నూన్ ఒక ఎగ్ పెట్టండి. ఎగ్ లేకపోతే కొంచెం పన్నీర్ ఆ కర్రీలో మిక్స్ చేసి ఇవ్వండి. అలా ప్రోటీన్ సోర్సెస్ మీరు కరెక్ట్‌గా ఇస్తే షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ ఉండవు పిల్లలకి. ఓకే. బాడీ వెయిట్. ఓకే డాక్టర్. బాడీ ఓకే. థాంక్స్ డాక్టర్. థాంక్ యూ సో మచ్. వెల్కమ్. యెస్ మ్యామ్. శ్రావణి గారు అడుగుతున్నారు. మిల్క్ టాలరెన్స్ ఎందుకొస్తుంది కిడ్స్‌కి అని. అదే చెప్పాను కదండీ! అంటే వాళ్ళకి గట్ బాక్టీరియా, పాజిటివ్ గట్ బాక్టీరియా సరిగ్గా లేకపోతే అండ్ ఇనీషియల్‌గా వాళ్ళు మదర్ నుంచి వచ్చే కొలెస్ట్రాల్ తీసుకోకపోయినా, అలానే మనం వీనింగ్ అంటే కొత్త ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు పిల్లలకి డైరెక్ట్‌గా ఏదన్నా జంక్ ఫుడ్, హార్డ్ ఫుడ్స్ ఇచ్చినా, వాళ్ళు స్కూల్‌కెళ్ళే టైంలో ఎక్కువ ప్యాకెటెడ్ ఫుడ్ తిన్నా లోపల పాజిటివ్ గట్ బాక్టీరియా ఉండవు. ఆ పాజిటివ్ గట్ బాక్టీరియా కరెక్ట్‌గా లేకపోతే వాళ్ళకింకా కొన్ని ఫుడ్స్‌కి సెన్సిటివిటీ అన్నదొస్తుందనమాట. అండ్ జనరల్‌గా చూస్తే మిల్క్ 1 ఇయర్ వరకు చాలు. ఆ తర్వాత మీరు ఇవ్వకపోయినా పర్లేదు. ప్రోటీన్ ఇంటేక్ అన్నది వేరే సోర్సెస్ నుంచి ఇవ్వచ్చు. అండ్ మిల్క్ తాగట్లేదు పిల్లలు అంటే వాళ్ళకి పడకపోతే వదిలేసేయండి. నో ప్రాబ్లమ్. మీరు పెరుగు ఫార్మ్‌లో ఇవ్వండి. పెరుగివ్వచ్చు. ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అందుతాయి. అలానే మీరు ఆల్మండ్స్‌ని నైట్ సోక్ చేసి, గ్రైండ్ చేసి దాన్ని ఫిల్టర్ చేస్తే ఆల్మండ్ మిల్క్ వస్తుంది. అది ఇవ్వచ్చు. అలానే మీరు నువ్వులు రాత్రి సోక్ చేసి, గ్రైండ్ చేసి, ఫిల్టర్ చేస్తే సిసామి మిల్క్ వస్తుంది. జస్ట్ కొంచెం వాళ్ళు అది తీసుకున్నా చాలు. నో ఇష్యూస్. మీరు ఎందుకొస్తుంది అంటే గట్ కరెక్ట్‌గా లేకపోతే వస్తుంది. కాబట్టి వాళ్ళకి ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఇవ్వాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, కర్డ్ అలానే రైస్ వాటర్ నైట్ సోక్ చేసి, ఫెర్మెంట్ చేసి మార్నింగ్ ఇవ్వడం. అలానే వాళ్ళ గట్ కరెక్ట్‌గా లేనప్పుడు మీరు ఏం చేయొచ్చంటే ఫుడ్ తీసుకున్న ఒక 3, 4 అవర్స్ తర్వాత ఆ పిల్లల్ని పడుకోపెట్టేసి ఒక 5 టర్కీ టవల్స్ బాగా తడిపేసి స్టమక్ మీద, హెడ్ మీద, నెక్ మీద, కాళ్ళ మీద వేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి వాళ్ళకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. గట్ సెట్ అవుతుంది. అలా కూడా చేయొచ్చు మీరు. యెస్. అండ్ హేమ గారు అడుగుతున్నారు మ్యామ్. మై కిడ్స్ ఆర్ నాట్ ఈటింగ్ బ్రౌన్ రైస్. వాట్ ఎల్స్ కెన్ ఐ గివ్ టు దెమ్ ఇన్ రైస్ ఐటెమ్స్? ఈ బ్రౌన్ రైస్ తీసుకోకపోతే మీరు వైట్ రైస్ అయినా ఇవ్వచ్చండి స్మాల్ కప్. కాకపోతే చెప్పాను కదా! దాంతో పాటు ముందు ఒక కీరా ఇవ్వండి. హాఫ్ కీరా ఇవ్వండి. కొంచెం క్యారెట్ ఇవ్వండి. తర్వాత కొంచెం కప్ రైస్ పెట్టండి. ఒక ఎగ్ పెట్టండి. ఎక్కువ వెజిటబుల్ కర్రీ పెట్టండి. కర్డ్ ఇవ్వండి. అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా తీసుకున్నప్పుడు వైట్ రైస్ తీసుకున్నా నో ప్రాబ్లమ్. ఒకవేళ మీకు కన్సర్న్ ఉండి నేను కాంప్లెక్స్ కార్బ్సే పెట్టాలి పిల్లలకి అంటే మీరు మల్టీగ్రెయిన్ రోటీ ఒకటి మల్టీగ్రెయిన్ రోటీ పెట్టేసి, దాంతో పాటు మీరు కొంచెం వైట్ రైస్ పెట్టొచ్చు. లేదు క్వినోవా, మిల్లెట్స్ పిల్లలు తీసుకోగలిగితే అవి యాడ్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఏది ఇష్టంగా తీసుకుంటే అదే పెట్టండి. దాన్ని బ్యాలెన్స్‌డ్‌గా మిగిలిన న్యూట్రియంట్స్ అన్నీ యాడ్ చేసి ఇవ్వండి. ఓకే. అండ్ రాధికా కిరణ్ గారు అడుగుతున్నారు మ్యామ్. ఏం బ్లడ్ టెస్ట్ చేయించాలి అని? ఇప్పుడు మీరు ఒక గ్రూప్ నుంచి లాగిన్ అయ్యి ఉంటారు కదండీ! ఆ కోచెస్‌ని అడిగితే మీకు చెప్తారు. బేసిక్ బ్లడ్ ప్రొఫైల్ అండి. మీరు హోమ్ కలెక్షన్ కూడా బుక్ చేసుకోవచ్చు థైరోకేర్ త్రూ. జస్ట్ అంటే ప్రెజెంట్ బాడీ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఎల్డర్స్‌కైనా, కిడ్స్‌కైనా వైటమిన్ డి, బి12, థైరాయిడ్, షుగర్ ప్రొఫైల్, హిమోగ్లోబిన్, ఐరన్ ఈ ప్రొఫైల్ అంతా
టెస్ట్ చేస్తే ప్రెజెంట్ బాడీ కండిషన్ ఎలా ఉందో తెలుస్తుంది. మేము జనరల్‌గా ఎల్డర్స్‌కి ఏ డయాబెటిస్ రివర్సల్‌కైనా, థైరాయిడ్ రివర్సల్‌కి, వెయిట్ లాస్‌కి దేనికైనా ముందు ఈ టెస్ట్ తీసుకున్న తర్వాతే బాడీ కండిషన్ అర్థమయ్యాకే గైడ్ చేస్తాం. ఓకే. మౌనిక గారు అడుగుతున్నారు మ్యామ్. మా పాప ఆరెంజెస్ ఎక్కువ తినడానికి లైక్ చేస్తుంది. మిగిలిన ఫ్రూట్స్ కంటే ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లమ్ అండి. ఆరెంజెస్ ఆర్ రిచ్ ఇన్ వైటమిన్ సి. కాకపోతే మీకు ఆరెంజెస్ ఇస్తే ఓన్లీ వైటమిన్ సి, వైటమిన్ ఏ ఇవే అందుతాయి. మిగిలిన మల్టీవిటమిన్స్ అన్నీ అందవు. సో, మీరు కిడ్స్ చీవబుల్స్ అని ఉంటాయి. అన్ని ఫ్రూట్స్ నుంచి, బెర్రీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినవి అవి ఇవ్వచ్చు. లేదు మీ పాపకి చిన్నగా కొంచెం కొంచెం మీరు అలవాటు చేయొచ్చు. బెర్రీస్, వేరే ఫ్రూట్స్ స్మూతీ లాగా కొంచెం మిల్క్‌లో ఫ్రూట్ ఏసి జస్ట్ కొంచెం జాగరీ ఆర్ డేట్స్ ఏసి గ్రైండ్ చేసి అలా కూడా ఇవ్వచ్చు. యెస్. సంయుక్త గారు అడుగుతున్నారు. మై సన్ నాట్ హ్యావింగ్ మిల్క్ అండ్ కర్డ్ తీసుకోవడం లేదు. ఆల్టర్‌నేటివ్ ఫర్ దట్. యాహ్! మిల్క్ అండ్ కర్డ్ తీసుకోనప్పుడు మీరు ఆల్మండ్ కర్డ్ ఇవ్వచ్చు, సిసామే కర్డ్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మీరు నువ్వుల్ని నానబెట్టేసి, గ్రైండ్ చేసి దాని నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని తోడేసారనుకోండి, కర్డ్ ఒస్తుంది. అలా ఇవ్వచ్చు. అలానే యోగర్ట్స్ ట్రై చేయండి. కొంచెం స్వీట్‌గా ఉంటాయి కాబట్టి యోగర్ట్స్ ఇవ్వచ్చు మీరు. నో ప్రాబ్లమ్. అండ్ సుష్మా గారు అడుగుతున్నారు మ్యామ్. 13 ఇయర్స్‌కి ఒబేసిటీ ఉండడం పాపకి మెన్స్ట్రుయేషన్ సైకిల్ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? యాహ్! అంటే మన బాడీలో అన్నీ ప్రోగ్రామ్డ్‌గా ఉంటాయండి. మనం ఎంత వెయిట్ ఉంటామో అంత వెయిట్‌కి సరిపడా హార్మోన్స్‌నే బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు ఎక్సెస్ వెయిట్ ఉన్నప్పుడు ఆ పాపకి ఎగ్ కంప్లీట్‌గా ఫార్మ్ అవ్వడానికి కావాల్సినంత ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ల్యూటినైజింగ్ హార్మోన్ ఇవన్నీ సరిపోవు ఆ ఎక్సెస్ వెయిట్‌కి. దానివల్ల పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అన్నవి రావడం స్టార్ట్ అవుతాయి. నాకు వీక్‌కి అట్‌లీస్ట్ 8-10 రిపోర్ట్స్ కిడ్స్ అంటే 13-20 ఇయర్స్ లోపు పిల్లలు పీసీఓడీ ఇష్యూస్ వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే అంటే ఒబీస్ ఎందుకవుతున్నారు అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్. ప్రాపర్ అంటే ఇంతకుముందు మన డైట్‌లో 50% కార్బోహైడ్రేట్స్ ఉండాలి అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది. పిల్లలకి ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఉండట్లేదు. సో, కార్బోహైడ్రేట్స్‌ని లిమిట్ చేసి ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, న్యూట్రియంట్స్‌ని ఎక్కువ పెంచి అండ్ వర్కౌట్ అన్నది ప్రమోట్ చేయాలి. కొంచెం ఎక్సర్‌సైజ్ చేయిస్తే చాలు ఇంకేం అవసరం లేదు. యెస్. పుష్ప గారు అడుగుతున్నారు మ్యామ్. హౌ టు అవాయిడ్ లంగ్స్ ఇన్ఫెక్షన్ విత్ న్యూట్రిషన్? మై కిడ్స్ ఆల్ ఫుడ్స్ బట్ రెగ్యులర్లీ సఫర్స్ విత్ లంగ్స్ ఇన్ఫెక్షన్. యాహ్! లంగ్స్ ఇన్ఫెక్షన్ అని మీకది బయటకు కనిపిస్తున్న సింప్టమ్. అది ఎందుకు రిపీట్ అవుతుంది అంటే పాపకో, బాబుకో ఇమ్యూనిటీ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల. సో, వాళ్ళ ఇమ్యూనిటీ కరెక్ట్ చేసి వాళ్ళ గట్‌లో పాజిటివ్ బ్యాక్టీరియాని పెంచారు అంటే వాళ్ళ వైటమిన్ డి, బి12 అన్నీ కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఎపిసోడ్స్ రిపీట్ అవ్వడం అన్నది తగ్గుతుందండి. మీరు యాంటీబయోటిక్స్ ఏసుకునే బదులు మీ బాడీకి అన్ని విటమిన్స్, న్యూట్రియంట్స్ ఇచ్చే న్యూట్రాసిటికల్స్‌ని వేసుకొని కొన్ని రోజులు మెయింటైన్ చేస్తే తర్వాత మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు ఇలా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్న కిడ్స్‌కి వైటమిన్ సి అండ్ వసాక అన్న ఒక న్యూట్రాసిటికల్ ఉంటుంది. ఆ కాంబినేషన్ కొన్ని మంత్స్ ఇచ్చారు అంటే మీకు ఎపిసోడ్స్ తగ్గుతాయి. ఫ్యూచర్‌లో మీకు ఆ ఇష్యూస్ అన్నవి ఉండవు. 2 ఇయర్స్ బేబీకి ఒబేసిటీ వస్తుందా అని అడుగుతున్నారు మ్యామ్. యాహ్! ఆఫ్‌కోర్స్ అండి. నా బేబీయే 5 మంత్స్‌కి ఒబీస్ బేబీ అన్నారు. ఎందుకంటే జనరల్‌గా ఆహ్, పిల్లలు పుట్టినప్పుడు మాత్రమే మనం మదర్స్ దగ్గరికెళ్తాము. సో, వాళ్ళు ప్రేమతో అన్నీ పెట్టేస్తూ ఉంటారు. ఎక్కువ తినేస్తూ ఉంటాము. మన మిల్కే పిల్లలు తీసుకుంటారు కాబట్టి, మనం కరెక్ట్‌గా తీసుకుంటే పిల్లలు కరెక్ట్‌గా పెరుగుతారు. అండ్ ఈ రెస్పిరేటరీ ఇష్యూస్ ఇవేమన్నా ఉంటే పిల్లలకి చిన్నప్పుడు స్టెరాయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. దానివల్ల గూడా వాళ్ళకి ఒబెసిటీ వస్తుంది. సో, మదర్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుండి వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చేదాకా మదర్ హెల్తీగా తీసుకుంటే పిల్లలు గూడా హెల్తీగా ఉంటారు. ఓకే. అండ్ రాధిక కిరణ్ గారు అడుగుతున్నారు మ్యామ్. బ్లడ్ టెస్ట్ ఏం చేయించాలి 7 ఇయర్స్ బేబీకి? టోటల్ బాడీ ప్రొఫైల్ టెస్ట్ ఉంటాయండి. యూ కెన్ ఆస్క్ యువర్ కోచ్ వాళ్ళు పెడతారు. మీరు ఆ బ్లడ్ టెస్ట్ తీసుకోవచ్చు. అండ్ నవ్యశ్రీ గారు అడుగుతున్నారు. ఎడినాయిడ్స్ ప్రాబ్లమ్ అండ్ ఆల్సో బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంది 4 ఇయర్స్ బాయ్‌కి. ఫుడ్ చార్ట్ ఏమైనా రిఫర్ చేయండి. అంటే ఇప్పుడు నేను ఫుడ్ చార్ట్ మీకు రిఫర్ చేస్తాను. మీ ప్లేట్‌లో అన్నీ పెడతాను. కానీ మీ పాపకి, బాబుకి ఐరన్ తక్కువుంది, వైటమిన్ డి తక్కువుంది, బి12 తక్కువుంది, కాల్షియం తక్కువుంది.
అవన్నీ కరెక్ట్ అవ్వకుండా మీరు ఎంత న్యూట్రియంట్స్ ఇచ్చినా బాడీకి అందవు. బాడీ రిపేర్ జరగదు. కాబట్టి ముందు మీరు బ్లడ్ టెస్ట్ తీసుకోండి. బేబీ కండిషన్ ఎలా ఉంది? బేబీ సింప్టమ్స్ ఎలా ఉన్నాయి? కన్సల్టేషన్ కనెక్ట్ అయ్యి అన్నీ తెలిస్తేనే వి కెన్ గైడ్ అకార్డింగ్‌లీ అండి. ఖచ్చితంగా రిజాల్వ్ అవుతాయి ఇమ్యూనిటీ కరెక్ట్ చేస్తే. Yeah, yes, ma'am. And somebody is asking diet for hemoglobin deficiency. Please let me know the diet for hemoglobin deficiency. యాక్చువల్‌గా హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఎందుకొస్తుంది అంటే మీకు ఎయిదర్ ఐరన్ తక్కువ ఉండాలి, B12 తక్కువ ఉండాలి, లేదంటే మీరు ప్రోటీన్ ఇంటేక్ అయినా తక్కువ తీసుకుంటూ ఉండాలి. ఈ మూడిటి వల్ల మీకు హిమోగ్లోబిన్ అన్నది తగ్గుతుందన్నమాట. వీటిలో ఏది కరెక్ట్‌గా లేకపోయినా. కాబట్టి మీకు వాటిలో ఏది కరెక్ట్‌గా లేదు తెలియాలి అంటే అగైన్ మీరు బ్లడ్ టెస్ట్ తీసుకోవాలి. అండ్ ఐరన్ రిచ్ ఏదైతే ఉందో వాటికి స్పినాచ్, అలానే గోంగూర, లీఫీ వెజిటబుల్స్, దాంతో పాటు అంటే ప్రోటీన్, హిమోగ్లోబిన్‌లో హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. సో, ప్రోటీన్, ఐరన్ 2 కలిస్తేనే బ్లడ్ పెరుగుతుంది. ఇప్పుడు గోంగూర ఒక్కటి తింటే కాదు. గోంగూరలో పచ్చిశనగపప్పు యాడ్ చేసి ప్రోటీన్, అలానే మీరు ఐరన్ 2 కలిస్తే బ్లడ్ పెరుగుతుంది. అలానే చికెన్ అలాంగ్ విత్ ఎనీ గ్రీన్ గోంగూర చికెన్, పాలకూర చికెన్, చుక్కకూర చికెన్ ఇట్లా ప్రోటీన్, ఐరన్ రిచ్ ఫుడ్స్ 2 కంబైన్ చేసి మీరు తీసుకుంటే మీకు ఐరన్ పెరుగుతుంది. అలా హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది. Navyasri garu, I unmuted you. If you have any queries, just please talk. హాయ్ మేడం. హాయ్ అండి. చెప్పండి నవ్యశ్రీ గారు. మేడం మా బాబుకి ఎడినాయిడ్స్ ప్రాబ్లం ఉంది మేడం. అది డాక్టర్స్ చెప్పారు. ఫ్రూట్స్ అన్ని తీసుకుంటాడు. ఒక జలుబు చేసినప్పుడే బాగా బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది మేడం. నోట్లో నుంచి ఆ బ్రీతింగ్ నోటి ద్వారా తీసుకుంటూ పాపం నురగ కూడా వస్తున్నట్టు ఉంటుంది. మా పాపకు కూడా దగ్గు వస్తే ఇంకా అది కంట్రోల్ అవ్వదు మేడం. అంటే స్టిరాయిడ్ వేసుకునేంత వరకు వస్తుంది. ఆ పాపకు కూడా రానే రాదు, వస్తే తగ్గదు మేడం. ఇద్దరికి అదే ప్రాబ్లం. ఏమన్నా సొల్యూషన్ ఉంటే చెప్పండి మేడం. అంటే ఇద్దరికి అలానే ఉంది అంటే వాళ్ళిద్దరూ ఒకే ఫుడ్ తింటున్నారు. సో, బేసిక్‌గా వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్‌గా లేదండి. వాళ్ళ ఇంటెస్టైన్ అంటే గట్ అంటాం. అంటే వాళ్ళ ఏదైతే వాళ్ళ పా వాహిక, అన్నవాహిక ఉంటుందో దానిలో కొన్ని పాజిటివ్ బ్యాక్టీరియా ఉండాలి. అవి ఎంత ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అంత ఎక్కువ ఉంటుంది. అలానే విటమిన్ డి తక్కువ ఉండొచ్చు, ఐరన్ తక్కువ ఉండొచ్చు. బాడీలో ఏది తక్కువ ఉంది అని తెలుసుకొని వాటన్నిటిని కరెక్ట్ చేస్తూ ఇమ్యూనిటీని పెంచి మీ ఫుడ్ కరెక్ట్‌గా తీసుకుంటే అవి సెట్ అవుతాయండి. ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి. మిల్క్ గైడ్ అవాయిడ్ చేయమన్నారు మేడం. మిల్క్ అనేది ఇవ్వద్దన్నారు. అంటే కానీ మీకు మిల్క్ ఇచ్చినప్పుడు తేడా కనిపిస్తుందా? అంటే డాక్టర్ గారు చెప్పారు మిల్క్ ఇస్తే అవి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. మిల్క్ బదులు నువ్వులు, ఈ పీనట్స్ ఇలాంటివి ఇవ్వండి పిల్లలకి. ఇవి అవాయిడ్ చేసేయండి అని చెప్పారు. ఓకే అండి. అంటే మీకు ప్యాకెట్‌లో ఇప్పుడు మనం మిల్క్ ఇచ్చిన పిల్లలకి ప్యాకెట్‌లో తెచ్చి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయగలిగే మిల్క్ ఇవ్వకూడదు. ఏదైతే మిల్క్ మనం తెచ్చి ఒక పూట బయట పెడితే విరిగిపోతాయో ఆ మిల్కే ఇవ్వాలి. అంటే డైరెక్ట్‌గా బఫెల్లో మిల్క్, కౌ మిల్క్ మీరు దొరికితే మీరు ఇవ్వండి. నో ప్రాబ్లమ్. ఇచ్చినప్పుడు వాళ్ళకేమైనా తేడా వస్తే ఆపేయండి. దాని బదులు నువ్వులు, ఆల్మండ్స్, పన్నీరు, టోఫు, చికెన్, ఎగ్స్ ఇవన్నీ ఇవ్వండి. ఈ స్టిరాయిడ్స్ ఎక్కువ వాడొచ్చా మేడం? వాడకూడదంటారా? అంటే బ్రీతింగ్ ఎక్కువ ఇబ్బంది అవుతున్నప్పుడు నేను స్టిరాయిడ్ మెటా స్ప్రే అని అది స్ప్రే చేస్తున్నాను మేడం. ఆ! అది చేశాక ఒక 1 వీక్ కి అవునండి. అంటే ఏం మేడం? తగ్గుతుంది. బట్ మీరు స్టెరాయిడ్ ఇచ్చాక ఎందుకొస్తుంది అంటే ఇమ్యూనిటీ కరెక్ట్‌గా లేదు. బాడీలో అన్ని కరెక్ట్‌గా అందట్లేదు. అట్లా ఏమన్నా సో ఫుడ్ ఉంటే చెప్పండి మేడం. ఫుడ్ చార్ట్ అలాంటిది. అదే చెప్తున్నానండి. నేను జస్ట్ ఒక ఫుడ్ చార్ట్ ఇచ్చేస్తే ఆ బాబులో ఏ డెఫిషియన్సీస్, ఏ డిజార్డర్స్ ఉన్నాయో తెలీదు కదా! సో, మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యి బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుంటే అసలు బాబుకి వైటమిన్ డి తక్కువుందా? ఐరన్ తక్కువుందా? హిమోగ్లోబిన్ తక్కువుందా? ఎందుకు బాడీకి అన్ని అందట్లేదు? మీరు ఏదైనా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఇవ్వాలి. ఈ పిల్లలకి ఇమ్యూనిటీ పెరగాలంటే. అలా ప్రోటీన్ ఇచ్చినప్పుడు మీరు ఒక్క ఎగ్స్, చికెనో, పన్నీరో, నువ్వులో ఇలా అవొక్కటే ఇస్తే అందదు బాడీకి. దాంతో పాటు ఫైబర్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఫ్రూట్, వెజిటబుల్ ఇవన్నీ కూడా అందాలి.
అసలు వాడు ఏ జ్యూస్ అయినా తాగేస్తాడు మేడం. వెజిటేబుల్ జ్యూస్ లో నేనేం తాగుతున్నా అది నాతో పాటు తాగేస్తాడు. మళ్ళీ ఫ్రూట్స్ ఏ టు జెడ్ ఏవైనా తినేస్తాడు. అంత మంచిగా మీరు ఏదైనా ప్రోటీన్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఆల్మండ్స్ కానీ, ఎగ్స్ కానీ, చికెన్, పన్నీర్ ఇవి ఇచ్చేటప్పుడు ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా కలిపి ఇవ్వండి. ఎప్పుడైనా ఫ్రూట్సే ఇవ్వండి. జ్యూస్‌లు ఇవ్వకండి. వెజిటబుల్స్ జ్యూసెస్ ఇవ్వచ్చు కానీ ఫ్రూట్స్ జ్యూసెస్ ఇవ్వద్దు. ఫ్రూట్‌దే ఓకే తినమని. ఓకే మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ మేడం. మీరు కన్సల్ట్ అవ్వండి. గైడ్ చేస్తాము. ముందు ముందు ఆ ఎపిసోడ్స్ రాకుండా మీరు కంట్రోల్ చేయొచ్చు పాపకి. ఓకే మ్యామ్. So, Thank- Mahalakshmi Garu, are you interested to talk so that I can unmute you? Mahalakshmi Nayak Garu. Yeah, Anusha Garu is asking to talk. Yes, Anusha Garu, you can speak. Yeah, can you hear me, ma'am? Yes, Anusha garu, please tell me. Actually, it's the same problem, ma'am. Actually, previously spoke about adenoids and the way the kid is having immunity and all. So, even my daughter is facing the similar problem, but I am using the Ayurvedic Charak syrups actually. అంటే ఎన్ని రోజులు వరకు ఇలా సిరప్స్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు? అంటే ఫుడ్ కూడా నేను మీరు అన్నట్టు ప్రోటీన్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తక్కువ అండి. ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్ ఫుడ్ అండ్ కార్బ్స్ అన్ని ఇస్తూనే ఉంటాను. మై కిడ్ ఈజ్ 5 year old యాక్చువల్లీ. సో అంటే బ్లడ్ రిపోర్ట్ అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రొఫైల్స్ మీరు సజెస్ట్ చేస్తారు? అంటే కిడ్స్ కి ఏమైనా ప్రొఫైల్ ఉందో థైరోకేర్ లో? కిడ్స్ ప్రొఫైల్ ఉంటుందండి. అది మీరు తీసుకోవచ్చు. మీరు ఫుడ్ నుంచి అన్నీ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ బాబుకి వైటమిన్ డి తక్కువ ఉందనుకోండి. ఫస్ట్ బాడీలో ఒక ఆర్గానిజం ఎంటర్ అయినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్‌ని ఫైటింగ్‌కి రెడీ చేయాలి అంటే వైటమిన్ డి కావాలి. ఓకే. సో, వైటమిన్ డి తక్కువ ఉండొచ్చు. బి12 తక్కువ ఉండొచ్చు. ఐరన్ లేక హిమోగ్లోబిన్ తక్కువ ఉండి మీరు ఇచ్చే న్యూట్రిషన్ బాడీకంతా సప్లై అవ్వకపోయి ఉండొచ్చు. అవును. అండ్ మీరిచ్చే సిరప్ ఆయుర్వేదం సిరప్ అనేది సింప్టమాటిక్ ట్రీట్మెంట్. అంటే ఇవాళ ఇస్తారు తగ్గుతుంది. రేపు ఒక నార్మల్. 15 days కంటిన్యూగా ఇస్తాం మ్యామ్. ఇంక మళ్ళీ ఒక 1 month కి అలా. ఇంతకుముందు కొంచెం అలోపతి అలా వాడినప్పుడు కంటిన్యూస్ గా అంటే 10 days 6 days ఆ కోర్స్ అయిపోయాక ఇంకా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీకే ఒక 10 days కే మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది. అలా కొంచెం రూట్ కాజ్ అన్నది తెలియాలి. అసలు ఏ డెఫిషియన్సీ డిజార్డర్స్ ఉన్నాయి రూట్ కాజ్ తెలుసుకొని నేను చెప్పేది ఆయుర్వేదం కాదండి. జస్ట్ న్యూట్రాసిటికల్స్. అర్థమైంది. కిడ్స్ చీవబుల్స్ పెట్టాము అంటే ఆర్డీఏ ప్రకారం ఆ బాబుకి రోజుకి ఏ విటమిన్ ఎంత అందాలో అంత వెళ్ళిపోతుంది నేచురల్ ఫామ్ లో. ఓకే. సో మీరు అంటారు అలానే ఆ ఇష్యూస్ ఓకే. కఫ్, కోల్డ్ ఇవన్నీ కూడా రూట్ కాజ్ అంటే మీరు వైటమిన్ డెఫిషియన్సీస్ అండ్ ఇంబాలెన్స్ ఆఫ్ కార్బ్స్, ప్రోటీన్స్ అవి ఇవ్వలేకపోవడం వల్లే ఈ రెగ్యులర్ కఫ్ అండ్ కోల్డ్ కూడా ఇలా కంటిన్యూస్ గా రావడానికి కారణాలా మ్యామ్? బాడీలో ఇమ్యూనిటీ అండ్ డెఫిషియన్సీస్ ని ఫిల్ చేసుకొని హెల్దీ డైట్ ఇస్తే వీ కెన్ రివర్స్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఏది కావాలో ఒక పర్టికులర్ 3 to 5 months మేము సజెస్ట్ చేస్తాము అలాంగ్ విత్ ద డైట్ చేంజెస్ తో. అంటే కిడ్స్ కి రెస్ట్రిక్ట్ చేయలేం డైట్స్. వాళ్ళు తినే దాంట్లోనే చేంజెస్ చెప్పి కొన్ని ప్రిస్క్రైబ్ చేస్తాము న్యూట్రాసిటికల్స్. అవి వాడితే ఆటోమేటిక్ గా వీ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ సో మెనీ కిడ్స్ అండి. అంటే రీసెంట్ గా ఇప్పుడు థైరాయిడ్ 15 ఉన్న కిడ్స్ కి కూడా నార్మల్ అయిపోతుంది. అవును. ఓకే. అయితే థైరాయిడ్ 15 ఆ కిడ్ కి ఉందని మనకు తెలియదు కదా టెస్ట్ చేయించేంత వరకు. అవును. సో టేక్ బ్లడ్ ప్రొఫైల్, ఫిల్లింగ్ డెఫిషియన్సీస్. So I hope everybody is got cleared about your doubts. So thank you so much, Andy. Your session attend aina prati okkalki. And a big thanks to Sushma for sharing your valuable insights. Anusha ma'am, can you mute yourself? Okay. So that's all for today అండి. ఇంకా యాక్చువల్లీ టైం కన్నా కూడా మ్యామ్ ఎక్కువ టైం తీసుకొని మ్యామ్ థింగ్స్ షేర్ చేశారు. And again we will meet in some other kids nutrition session. Thank you so much. Thank you.